ఓకే. సో, మేక్ టు ఆర్డర్ అండ్ మేక్ టు స్టాక్. సో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అది. మేక్ టు ఆర్డర్ అంటే ఏంటి? మేక్ టు స్టాక్ అంటే ఏంటని. రైట్? సో, మేక్ టు ఆర్డర్ అంటే Yes. ఏంటంటే, ప్రొడక్ట్ బేస్ చేసుకొని పర్టిక్యులర్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఓకే. సో, మేక్ టు ఆర్డర్ అనేది ఇక్కడ బేస్ ఏమొస్తదంటే మనకి సేల్స్ ఆర్డర్ బేస్ వస్తది. అంటే స్టార్టింగ్ పాయింట్ వచ్చి సేల్స్ ఆర్డర్ వస్తది. దెన్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిన తర్వాత ఇన్ కేస్ ఎంఆర్‌పీ రన్ అయిందంటే ఓకే. ఎంఆర్‌పీ రన్ అయినప్పుడు ఈ సేల్స్ ఆర్డర్‌కి ఏదైతే కాంపోనెంట్స్ ఉంటాయో, అంటే ఏదైతే ఎఫ్‌జీ ప్రొడక్ట్ ఉందో సపోజ్ లెట్స్ సే ఆహ్, ఏ ప్రొడక్ట్ ఉందనుకో ప్రొడక్ట్ ఏ. ఓకే. సో, ప్రొడక్ట్ ఏకి నేను ఎంఆర్‌పీ రన్ చేస్తున్నా. ఓకే. సో, నేను ఆహ్, నా ఎంఆర్‌పీ మెయింటైన్ చేసినప్పుడు ప్రొడక్ట్ ఏకి ఎంఆర్‌పీ రన్ చేయాలి అని చెప్పి పెట్టాను. సో, అది మేక్ టు ఆర్డర్ సినారియో పెట్టాను. సో, అప్పుడేం చేసిందంటే ప్రొడక్ట్ ఏకి ఎంఆర్‌పీ రన్ చేసింది. సో, ఎంఆర్‌పీ రన్ చేసినప్పుడు ఏం చేసింది? ఓకే. ప్రొడక్ట్ ఏకి తయారు చేయాలంటే ఓకే. దాని దాని యొక్క స్టాక్ అవైలబిలిటీ ఉందో లేదో చూసుకుంటది ఫస్టు. ఓకే. సో, స్టాక్ అవైలబిలిటీ ఉన్నాకో ఏం చేస్తది? ఈ సేల్స్ ఆర్డర్‌లో కన్ఫర్మేషన్స్ వస్తది. అంటే కన్ఫర్మేషన్స్‌లో మనకి ఈ డేట్‌న స్టాక్ అవైలబిలిటీ ఉందని చెప్పి ఇమ్మీడియేట్‌గా స్టాక్ అవైలబిలిటీ కన్ఫర్మేషన్ చేస్తది. ఇన్ కేస్ స్టాక్ అవైలబిలిటీ లేదనుకో ఓకే. ఏం చేస్తది ఎంఆర్‌పీ రన్ చేసినప్పుడు ఓకే. ఎంఆర్‌పీ రన్ చేసినప్పుడు ఏం చేస్తది? ఈ సేల్స్ ఆర్డర్ అంటే ఏ ప్రొడక్ట్ ఏకి ఏదైతే రన్ అయిందో ఆ ప్రొడక్ట్ ఇది ఇన్ హౌస్ ప్రొడక్షనా? ఎక్స్టర్నల్ ప్రొడక్షనా? అని చెప్పి చెక్ చేస్తది. ఇన్ హౌసా? ఎక్స్టర్నల్ ప్రొక్యూర్‌మెంటా అని చెప్పి చెక్ చేస్తది. ఎలా చెక్ చేయాలి ఇది? ప్రొడక్ట్ ఎలా చెక్ చేస్తదంటే ప్రొక్యూర్‌మెంట్ టైప్ ఉంటది. ఓకే. సో, ప్రొక్యూర్‌మెంట్ టైప్ ఇన్ మెటల్ మాస్టర్ రికార్డ్‌లో మనం మెయింటైన్ చేస్తాం. ఓకే. సో, మెటల్ మాస్టర్ రికార్డ్‌లో ప్రొక్యూర్‌మెంట్ టైపు ఇన్ హౌస్ ప్రొడక్షన్ ఆర్ ఎక్స్టర్నల్ ప్రొక్యూర్‌మెంటా అని చెప్పి మెయింటైన్ చేసి ఉంటది. ఓకే. చూడండి. మీకు ఎంఆర్‌పీ వ్యూలోకెళ్తే మనకి ఎంఆర్‌పీ ప్రొక్యూర్‌మెంట్ టైప్ ఉంటది. ఎంఆర్‌పీ 2లోనే ఎక్కడో ఉంటది ప్రొక్యూర్‌మెంట్ టైపు. అక్కడ మనకి ఈ అనౌన్స్ ప్రొడక్షనా లేకపోతే ఎక్స్టర్నల్ ప్రొక్యూర్‌మెంటా అనేది ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇన్ కేస్ బోత్ కూడా ఉంటది. 2 ఏదైనా అవ్వచ్చు అని చెప్పి ఆప్షన్ కూడా ఉంటది. ఓకే. సో, దీని ప్రకారం సిస్టమ్ ఏం చేస్తదంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఇన్ హౌస్ ప్రొడక్షన్ ఓకే. ఇన్ హౌస్ ప్రొడక్షన్ అయితే దీనికి ప్రొడక్ట్ ఏకి ఏమవుద్ది? ప్లాన్ ఆర్డర్ జనరేట్ అవుద్ది. ఓకే. సో, ఇన్ కేస్ ఇట్ ఈస్ ఈ ప్రొడక్ట్ మనం ఎక్స్టర్నల్ ప్రొక్యూర్‌మెంట్ అంటే ఈ ప్రొడక్ట్ నేను బయట నుంచి కొనుక్కొస్తున్నాను అన్నప్పుడు ఏం చేస్తదంటే సిస్టము ఈ పర్చేస్ రిక్వెజిషన్ జనరేట్ అవుద్ది. ఓకే. అర్థమైందా? ప్లాన్ ఆర్డర్ ఎప్పుడు జనరేట్ అవుద్ది? పర్చేస్ రిక్వెజిషన్ ఎప్పుడు జనరేట్ అవుద్దో? ఓకే. So, ఇన్ కేస్ బోత్ ఉంటే ఏమవుద్దంటే ప్లాన్ ఆర్డర్ జనరేట్ అవుద్ది. ఆ ప్లాన్ ఆర్డర్ నుంచి నువ్వు పర్చేస్ రిక్వెజిషన్ కావాలంటే పర్చేస్ రిక్వెజిషన్ లేకపోతే ప్రొడక్షన్ ఆర్డర్ కావాలంటే ప్రొడక్షన్ ఆర్డర్ జనరేట్ చేసుకోవచ్చు. సో, నౌ ఇన్ హౌస్ ప్రొడక్షన్ పెట్టా గదా! ఇన్ హౌస్ ప్రొడక్షన్ పెట్టినప్పుడు ప్లాన్ ఆర్డర్ జనరేట్ అయింది గదా! ఈ ప్లాన్ ఆర్డర్ బేస్ చేసుకొని సిస్టమ్ ఏం చేస్తదంటే ఈ ప్రొడక్షన్ ప్లానింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్దర్‌గా ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసుకుంటారు. ప్రాసెస్ ఆర్డర్ క్రియేట్ చేసుకుంటారు. సో, ఈ ప్రొడక్షన్ ఆర్డర్ చేసిన తర్వాత ప్రొడక్షన్ ఆర్డర్ కన్ఫర్మేషన్ ఉంటది. ఓకే. సో, ప్రొడక్షన్ ఆర్డర్ కన్ఫర్మేషన్ తర్వాత గూడ్స్ రిసిప్ట్ ఫర్ ఫైనల్ ప్రొడక్ట్. ఇది ఫర్ ఎఫ్‌జీ ప్రొడక్ట్. ఏదైతే మనం ప్రొడక్ట్ ఏకి తయారు చేసామో ఆ ప్రొడక్ట్ ఏ వస్తది. మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత. ఇది జనరల్‌గా పీపీ ప్రాసెస్. ఎస్‌టీఎంఎం ప్రాసెస్ చెప్పుకున్నాం గదా! ఎస్‌టీ ఎలా ఉంటది అని చెప్పి అందులో పీపీ చూసుకుంటే ప్రొడక్షన్ ప్లానింగు వాళ్ళకి ప్లాన్ ఆర్డర్ నుంచి స్టార్ట్ అవుద్ది. ప్రొడక్షన్ ఆర్డర్ కన్ఫర్మేషన్, గూడ్స్ రిసిప్ట్ ఫర్ ప్రొడక్షన్ డే. ఈ ప్రొడక్షన్ ఆర్డర్ కన్ఫర్మేషన్ బిఫోర్ ఏమవుద్దంటే ఓకే. ప్రొడక్షన్ ఆర్డర్‌కి ముందు ఓకే. సపోజ్ నా ప్రొడక్షన్ ఆర్డర్ ఉందనుకో, ఈ ప్రొడక్షన్ ఆర్డర్ బేస్ చేసుకొని మనం కాంపోనెంట్స్ ఏదైతే కావాలో అంటే మన ఎఫ్‌జీ ప్రొడక్ట్ ప్రిపేర్ చేస్తున్నాం గదా! ప్రిపేర్ చేస్తున్నాం గదా! ఆ ప్రొడక్ట్ ఏకి ఏదైతే కాంపోనెంట్స్ కావాలో ఓకే. ఆ కాంపోనెంట్స్‌ను మన స్టోర్ లొకేషన్ నుంచి
మన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి పంపించుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే గూడ్స్ ఇష్యూ కాంపోనెంట్స్ అని చెప్పి 261 మూమెంట్ టైపు ప్రాసెస్ జరుగుద్ది. ఆ తర్వాత ఆ స్టాక్ వచ్చిన తర్వాత లెట్స్ అస్యూమ్ దట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిందంటే ప్రొడక్షన్ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేస్తారు. ఓకే, ప్రొడక్షన్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది, రెడీ అయిపోయింది అని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తారు, ఆ స్టాక్ని మనం మన స్టోరేజ్ లొకేషన్లోకి తెచ్చుకుని స్టోర్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ ఈ ప్రాసెస్లో మనకి ఏదైతే వచ్చిందో ప్రొడక్ట్, ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనకి ప్రొడక్షన్ ఆర్డర్తోనే కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ప్రొడక్షన్ ఆర్డర్, ఆ ప్రాసెస్ ఆర్డర్, ఆ దాంట్లోనే కనెక్షన్స్ ఉంటాయి. ఓకే, సరే ఇన్ కేస్ ఎంఆర్పి రన్ అయింది, నేను చెప్పాను కదా ఎంఆర్పి రన్ అయింది. ఎంఆర్పి రన్ అయినప్పుడు ఓకే, ఎఫ్జి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రొడక్ట్ ఏ, ఆ ప్రొడక్ట్ ఏకి లెట్స్ అస్యూమ్ దట్ ప్లాన్ ఆర్డర్ జనరేట్ అయింది. ఓకే, ప్లాన్ ఆర్డర్ జనరేట్ అయింది, దాని నుంచి ప్రొడక్షన్ ఆర్డర్కి జనరేట్ అవ్వాలి. సో సీక్వెన్స్గా ఏం చేస్తుందంటే సిస్టము ఈ ప్రొడక్ట్ ఏకి కావాల్సిన ప్రొడక్ట్ ఏకి ఏదైతే కాంపోనెంట్స్ కావాలి, అంటే కాంపోనెంట్స్ అంటే ఏంటి, మనం తయారు చేయడానికి ప్రొడక్ట్ ఏ తయారు చేయడానికి మనకి ఏదైతే కాంపోనెంట్స్ కావాలి, లెట్స్ అస్యూమ్ దట్ ప్రొడక్ట్ ఏ తయారు చేయడానికి మనకి ఏం కావాలి, ప్రొడక్ట్ బి ప్లస్ ప్రొడక్ట్ సి అనుకుందాం. ఓకే, ప్రొడక్ట్ సి అండ్ ప్రొడక్ట్ బి కావాలనుకున్నాం. సో ఈ కాంపోనెంట్స్ అగైన్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఎంఆర్పి చెక్ చేసుకుంటుంది. ఈ ఎంఆర్పి చెక్ చేసినప్పుడు ఇన్ కేస్ ప్రొడక్ట్ బి అవైలబుల్ ఉండి ప్రొడక్ట్ ఏ అవైలబుల్ లేదనుకో, ప్రొడక్ట్ సి అవైలబుల్ లేదనుకో, సో దానికి ఏం చేస్తుంది సిస్టమ్, మళ్ళీ ప్రొడక్ట్ సిని ఓకే, ప్రొడక్ట్ సికి అగైన్ ప్లాన్ ఆర్డర్ కానీ పర్చేజ్ రిక్వెస్ట్ కానీ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది, ప్లాన్ ఆర్డర్ పర్చేజ్ రిక్వెస్ట్ జనరేట్ చేయడానికి సిస్టమ్ ఏం చేస్తుంది, అగైన్ ఎంఆర్పి టైప్ చెక్ చేసుకుంటారు ఆ మెటీరియల్కి. ఏ మెటీరియల్కి, ప్రొడక్ట్ సి కానీ ప్రొడక్ట్ బి కానీ దేనికైతే ఎంఆర్పి జనరేట్ అవ్వాలి దానికి సిస్టము ఎంఆర్పి జనరేట్ చేసి ఆ ప్రొక్యూర్మెంట్ టైప్ బేస్ చేసుకుని ప్లాన్ ఆర్డర్ కానీ పర్చేజ్ రిక్వెస్ట్ కానీ జనరేట్ అవుతుంది. ఓకే, క్లియరా? సో అగైన్ ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ కాంపోనెంట్స్ జరుగుద్ది. ఆ స్టాక్ మళ్ళీ ఇన్ కేస్ మనం పర్చేజ్ రిక్వెస్ట్ క్రియేట్ అయిందనుకో, ఇక్కడ పర్చేజ్ రిక్వెస్ట్ క్రియేట్ అయినాక కాంపోనెంట్కి, ఈ కాంపోనెంట్ పర్చేజ్ రిక్వెస్ట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అవుద్ది. పర్చేజ్ ఆర్డర్ తర్వాత గూడ్స్ రిసిప్ట్ అవుద్ది. గూడ్స్ రిసిప్ట్ అయిన తర్వాత అది స్టాక్ అవైలబిలిటీ ఉంది, ఇక్కడ నో స్టాక్ అవైలబుల్ ఉంది కాబట్టి ఓకే, ఈ స్టాక్ తీసుకెళ్ళి మళ్ళీ ఈ గూడ్స్ ఇష్యూ కాంపోనెంట్స్ అని చెప్పా కదా, పైన గూడ్స్ ఇష్యూతో కాంపోనెంట్స్ అని చెప్పి ఇక్కడ దీనికి ప్రాసెస్ కనెక్ట్ అవుద్ది అన్నమాట. దీనికి ప్రాసెస్ కనెక్ట్ అవుద్ది. ఓకేనా? సో బేసికల్గా ఎంఆర్పి రన్ అయినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, ప్రతి కాంపోనెంట్ ప్రతి ప్రొడక్ట్ స్టాక్ అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని, ఆ స్టాక్ అవైలబిలిటీ లేకపోతే ఎంఆర్పి రన్ చేసి దానికి ప్లాన్ ఆర్డర్స్ జనరేట్ అవుతాయి, లేదంటే పర్చేజ్ రిక్వెస్ట్ జనరేట్ చేస్తుంది. క్లియరా? ఓకే, సో ఇక్కడ మనం ఈ కాంపోనెంట్స్ని ప్రొడక్ట్ ఏకి మనం సపోజ్ ప్రొడక్ట్ ఏకి రన్ చేసాం అనుకో, మనం ఎంఆర్పి మనం చూడాలనుకుంటే MD04లో చూస్తాం కదా. ఇక్కడ ఏం చేస్తామంటే మెయిన్ ప్రొడక్ట్ చూస్తాం కదా, దీనికి ట్రీ ఉంటుంది అన్నమాట. ట్రీ ఐకాన్ ఉంటుంది, బాంబ్ కాంపోనెంట్ ట్రీ ఐకాన్ ఉంటుంది. ఈ ట్రీ ఐకాన్ సెలెక్ట్ చేస్తే ఓకే, సిస్టమ్ అన్నీ చూపిస్తుంది అన్నమాట. ఏ రిక్వైర్మెంట్స్ క్రియేట్ అయినాయి అంటే, ఏ రిక్వైర్మెంట్స్ అంటే కాంపోనెంట్స్కి ఏ రిక్వైర్మెంట్స్ క్రియేట్ అయినాయి. ఓకే, సబ్ కాంపోనెంట్స్ ఉంటే సబ్ కాంపోనెంట్స్కి, ఓకే, మెయిన్ కాంపోనెంట్ కావాలి మెయిన్ కాంపోనెంట్, సెమీ ఫినిష్ గుడ్స్ ఉంటే సెమీ ఫినిష్ గుడ్స్, అలాగే ఎన్ని ఉంటే అన్ని ఆ ప్రొడక్ట్స్ అన్నిటిలో కూడా సిస్టమ్ ప్లాన్ ఆర్డర్స్ జనరేట్ అవ్వడం, పర్చేజ్ రిక్వెస్ట్ జనరేట్ చేయడం చేసి ఉంటాయి. అది ట్రీలో చూడొచ్చు, ట్రీ ఐకాన్ ఓపెన్ చేస్తే చూడొచ్చు. ఓకేనా? సో ఈ ఎంఆర్పి రన్లో సిస్టమ్ ఏం చేస్తుంది, స్టాక్ అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని దాని ప్రకారము ఓకే, ప్లాన్ ఆర్డర్స్ జనరేట్ చేసి, ఆ ప్లాన్ ఆర్డర్స్లు కానీ పర్చేజ్ రిక్వెస్ట్ జనరేట్ చేసి ఓకే, ఫర్దర్గా ఈ ప్రాసెస్ని మన ఎంఎం కానీ లేకపోతే ప్రొడక్షన్ ప్లానింగ్ టీమ్ కాల్ కానీ కనెక్ట్ చేస్తారు అన్నమాట. క్లియరా? సో ఈ ఎంఆర్పి రన్ అనేది మన జనరల్గా ఎవ్రీ డే ఈవినింగ్ జరుగుద్ది, నైట్ పూట. లేదంటే ఇప్పుడు లైవ్ రన్ కూడా ఉంది, ఎంఆర్పి లైవ్ రన్. అది ఎప్పటికప్పుడు రిక్వైర్మెంట్ కస్టమర్ రిక్వైర్మెంట్ రాగానే ఇమీడియట్గా కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని సిస్టమ్ ఆటోమేటిక్గా రన్ చేయడం కూడా చేస్తుంది. ఓకే, సో దర్ ఆర్ పాసిబిలిటీ ఆర్ దేర్.
ఇమ్మీడియట్ మనం జాబ్స్ రన్ చేసుకున్నప్పుడు కూడా ఇమ్మీడియట్గా కావాలంటే 5 minutes రన్ చేసుకుని రిక్వైర్మెంట్స్ అంటే నైట్ దాకా వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్గా రిక్వైర్మెంట్స్ రైజ్ అయ్యేటట్లు జనరేట్ అయ్యేటట్లు సిస్టమ్ ఇమ్మీడియట్గా రన్ చేసుకుంటుంది. ఓకేనా, క్లియర్గా? సరే, ఇప్పుడు ఇది జనరల్గా మనకి ఏం చెప్పాము అక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ఈ కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఎంటీఓ సినారియో రన్ అవుతుంది ఫ్రమ్ ఎంఆర్పి. ఓకే, సో ఎంటీఓ సినారియో రన్ అవుతుంది కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అని చెప్పాం, అవునా? ఇప్పుడు ఇట్లానే ఇంకోటి చూడొచ్చు ఏంటంటే స్టాక్ అవైలబిలిటీ ఇన్ కేస్ స్టాక్ అవైలబిలిటీ రా మెటీరియల్స్ కాంపోనెంట్స్ చూసుకున్నాం అనుకో, ఈ కాంపోనెంట్స్ సపోజ్ వేరే ప్లాంట్స్లో ఉన్నాయి, ఈ ప్లాంట్లో కాకుండా వేరే ప్లాంట్స్లో ఉన్నాయి. సో అలాంటప్పుడు కూడా సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎస్టీఓ పర్చేజ్ రిక్వెస్ట్ కూడా జనరేట్ చేసుకుంటుంది. ఓకే, అంటే స్టాక్ ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ ఫ్రమ్ ద వన్ ప్లాంట్ టు అదర్ ప్లాంట్. సపోజ్ ఎఫ్జీ ప్రొడక్షన్ ఒక ప్లాంట్లో జరుగుతుంది అనుకో, కాంపోనెంట్స్ వేరే స్టోర్లో ఉన్నాయి, ఇంకా వేరే ప్లాంట్లో ఉన్నాయి, ఇంకా అక్కడ నుంచి స్టాక్ రావాలనుకో, సో ఎస్టీఓ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరా? సో సిస్టమ్ రన్ చేసినప్పుడు ఏంటంటే ఎంఆర్పి రన్ చేసినప్పుడు సిస్టమ్ వేరే ప్లాంట్స్లో కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎంఆర్పి రన్ నీకు పర్టికులర్ ఒక స్టోర్ లొకేషన్కి రన్ చేయాలా, లేకపోతే ఎంటైర్ ప్లాంట్కి రన్ చేసుకోవాలా అనేది కూడా చేసుకోవచ్చు. అది ఎంఆర్పి ఏరియా బేస్ చేసుకుని ఉంటుంది. ఎంఆర్పి ఏరియా బేస్ చేసుకుని ఎంఆర్పి ఏరియాలో ప్లాంట్ అసైన్ చేశారా, లేకపోతే పర్టికులర్ అనేది కూడా చూసుకుంటాం. సో అది బేసిక్ పీపీ వాళ్ళు ఎక్కువ ఉంటుంది ఎంఆర్పిలో, బట్ వీ ఆల్సో మస్ట్ బి అవేర్ అబౌట్ దట్ వాట్ ఇట్ దట్. ఓకే, ఎంఆర్పి ఏరియా, ఓకే ఎంఆర్పి టైపు, ఓకే ఎంఆర్పి గ్రూప్స్, ఇలా కొన్ని సింబల్స్ ఉంటాయి, అవి జస్ట్ నేర్చుకోవాలి. ఓకే, తెలుసుకోవాలి, ఎందుకనేది స్ట్రాటజీ గ్రూప్ ఇలాన్ని కూడా చూసుకోవాలి. మెయిన్లీ వీటి మీద బేస్ చేసుకుని ఉంటాయి మన స్ట్రాటజీ గ్రూప్, ప్రొక్యూర్మెంట్ టైపు, ఓకే, అలాగే లాట్ సైజెస్ ఉంటాయి. ఓకే, ఇలాగ కొన్ని చాలా ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, ఎంఆర్పి, సో అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మేక్ టు స్టాక్ చూసామనుకో, సార్ మేక్ టు స్టాక్లో మనకు కస్టమర్ రిక్వైర్మెంట్ లేదు కదా, సిస్టమ్ ఎట్లా తెలుస్తుంది పిఆర్ జనరేట్ చేయాలా, పిఓ జనరేట్ చేయాలా అని చెప్పి డౌట్ వస్తుంది. ఎందుకంటే పైన చూసామనుకో ఎంఆర్పి జనరేట్ చేసినప్పుడు మనకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, కస్టమర్ నుంచి ఒక రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఎంఆర్పి రన్ అయింది, ఆ స్టాక్ కావాలి, ఆ స్టాక్ తెచ్చుకోండి అని చూసుకోండి. కానీ ఇప్పుడు మనకి ఎంఆర్పిఏ సరే మేక్ టు స్టాక్లో మనకి కస్టమర్ ఆర్డర్ లేదనుకో, ఓకే, సో మేక్ టు స్టాక్ అంటే ఏం చెప్పాను నేను, మనకి Sir, your voice is breaking. Sir. Hello. బ్రేక్ అవుతుందా? హలో, Hello. Yes, sir. Hello, sir. వినిపిస్తుంది సార్ ఇప్పుడు. ఓకే. సో మేక్ టు స్టాక్ అనే దాంట్లో అంటే ఓకే, సో మేక్ టు స్టాక్లో ఏమవుతుందంటే మనం వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది సార్. ఓకే, సో మేక్ టు స్టాక్లో అనేది స్టాక్ లెవెల్స్లో ఒక లెవెల్ చూసుకుంటాం అనమాట. ఆ లెవెల్ని నేను డిఫైన్ చేసుకుంటా స్టాక్కి. బాస్ నాకు స్టాక్ ప్రొడక్ట్ బి ఉంది, ఓకే, అండ్ ప్రొడక్ట్ సి ఉంది, ఓకే, ప్రొడక్ట్ సి ఉంది, ఓకే. సో ప్రొడక్ట్ బి, ప్రొడక్ట్ సి నేనేం చేస్తా అంటే నాకు ఎప్పుడు కూడా నా స్టోర్ లొకేషన్లో ఒక 1000 పీసెస్ నేను రెడీగా ఉంచుకుంటా. ఓకే, దీనికి సపోజ్ దీని డిమాండ్ తక్కువ అనుకో, నేనేం చేస్తాను 500 పీసెస్ ఎప్పుడు ఉంచుకుంటా లొకేషన్లో. సో ఇది నా యొక్క లెవెల్, ఆ స్టాక్ యొక్క లెవెల్. సో నేనేం చేస్తా, ఎప్పుడైతే సిస్టము ఓకే 1000 స్టాక్ అయింది, ఓకే 1000 కాస్ట్ డౌన్ అయింది అంటే స్టాక్ ఎప్పుడైతే గెటింగ్ డౌన్, ఇప్పుడు నా దగ్గర స్టాక్ ఎంత ఉంది, సపోజ్ లెట్స్ ఎగ్జాంపుల్ 1500 ఉంది, ఓకే 1500 పీసెస్ ఉన్నాయి. నా నేనేం చేస్తున్నా అంటే స్టాక్ నేను గూడ్స్ ఇష్యూ చేస్తున్నాను, దేనికో అవసరం ఉంది, నేను గూడ్స్ ఇష్యూ చేశాను.
ఇప్పుడు 1000 పీసెస్కి వచ్చేసింది. 1000 పీసెస్కి రాగానే ఓకే, ఎప్పుడైతే ఈ దీన్ని దాటి కింద దిగిందో స్టాకు, ఓకే, వెన్ ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్, ఓకే, ఇప్పుడు 999కి వచ్చిందో దాన్ని ఇమ్మీడియట్లీ సిస్టమ్ ఏం చేస్తారంటే ఓకే, ఈ స్టాక్ మనకి మన పాయింట్ రీఆర్డర్ పాయింట్ అంటారు దీన్ని. ఓకే, సో రీఆర్డర్ పాయింట్, ఓకే, స్టాక్ డౌన్ అయిపోయింది. ఓకే, ఈ స్టాక్ డౌన్ అయిపోయింది కాబట్టి నేను ఇమ్మీడియట్గా రిక్వైర్మెంట్ రైజ్ చేయాలి అని చెప్పి ఏం చేస్తుంది, దీనికి సిస్టమ్ పర్చేజ్ రిక్వెజిషన్ జనరేట్ చేస్తుంది. ఎంతకి రైజ్ చేస్తుంది ఏంటి అంటే దానికి అగైన్, ఎందుకంటే ఇప్పుడు ట్రిపుల్ లైన్ వచ్చింది, ఒక్క క్వాంటిటీ కోసం రైజ్ చేయలేరు కదా. సో పర్చేజ్ రిక్వెజిషన్ ఎంత రైజ్ చేయాలి ఏంటి అని అంటే అది నీ యొక్క ఎంఆర్పి టైప్ అండ్ లాట్ సైజ్ బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, సో లాట్ సైజు డిఫైన్ చేసుకుంటారు. ఓకే, లాట్ సైజ్ బేస్ చేసుకుని ఎంత రావాలి ఎంత రాకూడదు. ఇప్పుడు లాట్ సైజ్లో ఎలా ఉంటుంది, ఫిక్స్డ్ లాట్ సైజ్ ఉంటుంది. ఓకే, అట్లాగే రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అని ఉంటుంది. అంటే ఎంత రిక్వైర్మెంట్ కావాలి అంతకే లాట్ జనరేట్ అవ్వాలి, ఫిక్స్డ్ లాట్ జనరేట్ అవ్వాలి, వీక్లీ లాట్ జనరేట్ అవ్వాలి అని చెప్పి కొన్ని సినారియోస్ ఉంటాయి. లాట్ సైజ్ బేస్ చేసుకుని ఓకే, ఇక లాట్ సైజ్ కూడా ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, ఫిక్స్డ్ లాట్ సైజా లేకపోతే రిక్వైర్మెంట్ ఎంత కావాలో, ఆర్డర్ టు రిక్వైర్మెంట్ అంటే ఎంత కావాలి అంత రేట్ చేసుకోవడం. అదిగో బేస్డ్ ఆన్ లాట్ సైజ్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు మెన్షన్, సపోజ్ నేను ఫిక్స్డ్ లాట్ సైజ్ 50 పెట్టాను. సపోజ్ లెట్స్ సే ఫిక్స్డ్ లాట్ పెట్టాను, నా టైప్ వచ్చి ఫిక్స్డ్ లాట్ సైజ్ అని చెప్పి పెట్టాను. ఫిక్స్డ్ లాట్ అని చెప్పి పెట్టాను. పెట్టినప్పుడు సిస్టమ్ ఇప్పుడు 999 వచ్చింది కదా, నాకు యాక్చువల్గా ఒకటే కావాలి కదా, వన్నే కావాలి ఫుల్ఫిల్ అవ్వాలంటే. 1000 అవ్వాలంటే నాకు 1 క్వాంటిటీ కావాలి, ఎందుకంటే 999 ఆల్రెడీ ఉంది స్టాకు. సో ఇప్పుడు నా సిస్టమ్ పిఆర్ క్రియేట్ చేసినప్పుడు నేను ఫిక్స్డ్ లాట్ పెట్టా కాబట్టి 50 క్వాంటిటీకే రైజ్ చేస్తుంది, నాట్ ఫర్ 1 క్వాంటిటీ. ఇట్ విల్ బి రైజ్ ఫర్ 150 క్వాంటిటీ. ఓకే, అదే నేను రిక్వైర్మెంట్ ఓకే లాట్ ఫర్ లాట్ అంటే లాట్ ఆర్డర్ ఫర్ అంటే ఎంత కావాలి అంట. ఓకే, చేసినప్పుడు ఏం చేస్తుంది సిస్టమ్ 1 క్వాంటిటీకి రైజ్ చేస్తుంది. ఓకే, క్వాంటిటీకి రైజ్ చేస్తుంది పిఆర్. ఇప్పుడు ఏ కేసులో లాట్ ఫర్ లాట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. లాట్ ఫర్ లాట్ ఆర్డర్ క్వాంటిటీ ఎంత కావాలో అంట. ఓకే, అది లేదంటే ఫిక్స్డ్ లాట్ సైజ్ అంటే ఫిక్స్డ్ లాట్ సైజ్. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది, సార్ ఇప్పుడు మీరు 999 అన్నారు కాబట్టి బాగుంది, తక్కువ ఉంది కాబట్టి 50కి రైజ్ అయిపోయింది, ఒకటి కావాలి కాబట్టి ఒకటి రైజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు సపోజ్ నా స్టాక్ వచ్చేసరికి 700కి వచ్చేసింది సార్. ఇప్పుడు నాకు నా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వాలంటే, నా లెవెల్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నాకు 300 పీసెస్ కావాలి. ఇప్పుడు నా పిఆర్ 300 క్రియేట్ అవుద్దా లేకపోతే ఎంత క్రియేట్ అవుద్ది? నా అబోవ్ సినారియో ఫిక్స్డ్ లాట్ తీసుకుంటే, లాట్ సైజ్ ప్రాసెస్ తీసుకుంటే ఓకే, సో నాకు 300 పీసెస్ కావాలి. ఎంత పీసెస్కి ఇప్పుడు పిఆర్ క్రియేట్ అవుద్ది? ఇప్పుడు నేను పిఆర్ 50 క్వాంటిటీకి రైజ్ చేస్తే నాకు అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు కదా, సో ఇప్పుడు ఎంతకి చేస్తుంది అంటే లాట్ ఫర్ లాట్ ఆర్డర్ క్వాంటిటీకి వెళ్ళాను అనుకో, అప్పుడు ఎంత 300 చేస్తుంది? లాట్ ఫర్ లాట్ ఆర్డర్ క్వాంటిటీ వెళ్తే ఎంత చేస్తుంది? 300. సో లాట్ ఫర్ లాట్ ఆర్డర్ క్వాంటిటీ అంటే నువ్వు అన్నట్లు 300కి వెళ్ళిపోద్ది, అంత కావాలి కాబట్టి అంట. బట్ ఈ ఫిక్స్డ్ లాట్ సైజ్లో ఏమవుద్ది? 50 మల్టిపుల్స్ వస్తాయి. 6 వస్తాయి సార్, 6 టైప్స్ డివైడ్ అవుతాయి. 6 పర్చేజ్ రిక్వెజిషన్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా, 6 పర్చేజ్ రిక్వెజిషన్స్ క్రియేట్ అవుతాయి అంటిల్ ఇట్ ఫుల్ఫిల్డ్. ఓకే, ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయ్యాక అన్ని పర్చేజ్ రిక్వెజిషన్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా, క్లియరా? అంతేగాని ఇది మోర్ కదా, అట్లా ఒక 50 కంటే అబోవ్ కదా అని చెప్పి 300 క్రియేట్ కాదు. ఫిక్స్డ్ లాట్ సైజ్ ఉన్నప్పుడు ఫిక్స్డ్ ఎంత ఉందో అంతే క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఎంఆర్పికి రీఆర్డర్ పాయింట్. ఓకే, సో దీనిలో ఏంటంటే రీఆర్డర్ పాయింట్ మెయింటైన్ చేస్తారు, సేఫ్టీ స్టాక్ కూడా మెయింటైన్ చేస్తారు. ఓకే, సో రీఆర్డర్ పాయింట్, సేఫ్టీ స్టాక్. సో ఎట్లా సిస్టమ్కి అర్థం అవుతుంది అసలు రీఆర్డర్ పాయింట్ ప్రాసెస్కి వెళ్ళాలా లేకపోతే సేఫ్టీ స్టాక్ నెట్ ఆర్డర్ స్టాక్ ప్రాసెస్కి వెళ్ళాలా అంటే బేస్డ్ ఆన్ యువర్ ఎంఆర్పి టైపు అదర్ సెట్టింగ్స్ బేస్ చేసుకుని అది నెట్ ఆర్డర్ సినారియో లేకపోతే నెట్ స్టాక్ సినారియోనే అని చెప్పి డిసైడ్ అవుతారు. ఇది కాకుండా ఏంటంటే ప్లాన్ ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్ జనరేట్ చేయొచ్చు.
ప్లాన్ ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటంటే, ఓకే. నా పాస్ట్ హిస్టరీ ఉందనుకో, సపోజ్ లాస్ట్ 1 ఇయర్ నాకు హిస్టరీ ఉందనుకో, నేనేం చేస్తానంటే, ఈ హిస్టరీని అంతా కూడా నెక్స్ట్ 1 ఇయర్ కూడా ఇంతే ఉంటది. సపోజ్ లెట్స్ సే నాకు జాన్వరి మంత్‌లో అంటే 100 పీసెస్ సేల్ అయినాయి. రిక్వైర్మెంట్స్ 100 పీసెస్ వచ్చింది. ఇక్కడ 2023లో అనుకో. ఓకే. సో, తర్వాత ఫిబ్రవరి మంత్‌లో వచ్చిందనుకో, ఫిబ్రవరి మంత్‌లో 200 పీసెస్ అట్లాగా 2022లో వచ్చింది. అట్లాగా నేను ఓకే. మల్టిపుల్ లాస్ట్ 1 ఇయర్ డేటాని హిస్టారికల్ డేటా అంటారు. హిస్టారికల్ డేటాని తీసుకొని నెక్స్ట్ 1 ఇయర్‌కి నేను ప్లాన్ చేసుకుంటా. సో, అప్పుడేమవుద్దంటే ప్లాన్ ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్స్‌లో యూ కెన్ జనరేట్ ఫర్ ద నెక్స్ట్ 1 ఇయర్‌కో లేకపోతే నెక్స్ట్ 5 మంత్స్‌కో, 6 మంత్స్‌కో అట్లా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, హిస్టారికల్ డేటాబేస్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే ఫిక్స్‌డ్ మన రీఆర్డర్ పాయింట్ బేస్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే మేక్ టు ఆర్డర్ స్టాక్ చేసుకొని చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. క్లియరా? Yes, sir. బేస్ చేసుకొని ఎలా అయితే రన్ అవుతాయి. కంపెనీస్ ఎంఆర్పి గ్యారంటీ ప్రతి కంపెనీలో ఎంఆర్‌పీ ఉంటది. అంటే ఎంఆర్‌పీ యూజ్ చేసుకోవాలంటే ప్లానింగ్ రన్ కంపల్సరీ అంటే చిన్న కంపెనీస్‌లో వాళ్ళకి ఎంఆర్‌పీ రన్ చేసుకోకుండా మాన్యువల్‌గా చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఏంటంటే మాన్యువల్‌గా ప్లానింగ్ చేసుకోవడం కష్టం కాబట్టి దే విల్ గో ఫర్ ఎంఆర్‌పీ. సో, ఇప్పుడు ప్రొడక్షన్ ప్లానింగ్ రీటైల్ ఎలా ఉంటుంది సార్? లైక్ రీటైల్ కాదు లైక్ ఇంకోటి రీటైల్ అయినా ఎక్కడైనా ఒకటే. రీటైల్ కాదు సార్. నేను అనేది ఏంటంటే ఇదే లైక్ మధ్యలో ఒక వ్యక్తి ఉంటారు కదా సార్. లైక్ వేరే వాడు స్టాక్ ఈయన అమ్మి పెడతా ఉంటారు. ఏంటంటే అర్థం కాలే. ఇప్పుడు వేరే వాడు స్టాక్ నేను అమ్మి పెడతాను లైక్ ఏదో అంటారు సార్. ఎంఆర్‌పీ కంట్రోలర్ అంటారు. ఎంఆర్‌పీ కంట్రోలర్ అంటే ప్లానర్. ఇదేనా ఓన్లీ? కాదు సార్. నేను మళ్ళీ గుర్తొచ్చింది. అర్థం కాదు నువ్వు చెప్పింది. స్టోరీ ఏంటి అర్థం కాలే. మళ్ళీ అడుగుతాను సార్. అయితే మళ్ళీ అది వస్తుంది. ఏంటి అంటే నీకు ఏదో అర్థమైంది కాదు. నీకు అర్థమైంది చెప్పు. ట్రేడింగ్ సారీ. ట్రేడింగ్ బిజినెస్ చేసేటప్పుడు హౌ దే బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మెక్ టు స్టాక్ చేసుకోవచ్చు. మెక్ టు ఆర్డర్ చేసుకోవచ్చు కదా. మెక్ టు ఆర్డర్‌లో నీకు పిఆర్ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు కదా. ఓకే. మేక్ టు ఆర్డర్ పెట్టుకుంటారు. మెక్ టు ఆర్డర్ పెట్టుకుంటారు. నీకు ఆర్డర్ బేస్ చేసుకున్నా కదా ట్రేడింగ్‌లో. ఇప్పుడు నీకు ఎంత ఆర్డర్ వచ్చింది కస్టమర్ ఆర్డర్ దాన్ని బేస్ చేసుకొని నువ్వు బయట నుంచి కొనుక్కొచ్చి వాడికి అమ్ముతావు ట్రేడింగ్. ఓకే. మనకి సేల్ ఆర్డర్ వస్తది. వెంటనే మనం దాన్ని బట్టి చేస్తాం. ఓకే. అంటే అన్నీ అలాగే ఉంటాయి మొత్తం. ఓకేనా? రైట్. ఓకే. సో, ఇది ఎంఆర్‌పీ మోస్ట్‌లీ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటారు. ఎంఆర్‌పీ అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. జనరల్‌గా రీఆర్డర్ పాయింట్ ప్లానింగ్ మనకి రా మెటీరియల్స్ వరకు అయితే ఎక్కువ రీఆర్డర్ పాయింట్ ప్లానింగ్ వాడతారు. మెక్ టు స్టాక్ ప్రొసీజర్. ఎందుకంటే అది కస్టమర్ ఆర్డర్స్ ఏమి ఉండవు కాబట్టి దానికి మెక్ టు స్టాక్ ప్రాసెస్ రీఆర్డర్ పాయింట్ స్టాక్‌లోకి వెళ్తారు. రీఆర్డర్ పాయింట్ యూజ్ చేస్తారు. ఇప్పుడు కస్టమర్ ఆర్డర్స్‌కి అయితే మెక్ టు ఆర్డర్స్ సినారియోస్ యూజ్ చేసుకుంటారు. ఓకేనా? సో, బాంబ్ అనేది బిల్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ మెయిన్ ఉపయోగపడుద్ది. ఎప్పుడైతే ఎఫ్‌జీకి మనం ఎంఆర్‌పీ రన్ చేస్తామో, ఓకే. దాని యొక్క సబ్ కాంపోనెంట్స్, ఫినిష్ కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో రా మెటీరియల్స్ అన్నిట్లో కూడా వాళ్ళు ప్లానింగ్ జనరేట్ చేస్తారు. సో, బాంబ్ అంటే ఏంటి? బిల్ ఆఫ్ మెటీరియల్ ఒక ఎఫ్‌జీ ప్రొడక్ట్‌కి ఏదైతే కావాలి సెమీ ఫినిష్డ్ గూడ్సో, ఓకే. లేకపోతే రా మెటీరియల్సో, ఓకే. లేదంటే ప్యాకేజింగ్ మెటీరియల్సో ఏ మెటీరియల్స్ కావాలో ఆ మెటీరియల్స్ యొక్క కాంబినేషన్‌ని ఆ కాంబినేషన్స్ మనం బాంబ్‌లో మెయింటైన్ చేస్తాం బిల్ ఆఫ్ మెటీరియల్‌లో. అంటే ఏంటి? సపోజ్ నేను 1 కేజీ ఎఫ్‌జీ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలంటే లెట్స్ అస్యూమ్ థట్ దానికి నాకు 100 గ్రామ్స్ ఓకే. సెమీ ఫినిష్డ్ గూడ్స్ కావాలి. ఓకే. అండ్ ఒక 500 గ్రామ్స్ ఓకే. రా మెటీరియల్ కావాలి అని చెప్పి అనుకున్నాననుకో. ఓకే. సో, 500 రా మెటీరియల్ అండ్ 100 గ్రామ్స్ అది దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ ఎఫ్‌జీ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ అవుతుందంటే దానికి మళ్ళీ సెమీ ఫినిష్ గూడ్స్‌కి, రా మెటీరియల్స్‌కి మనకి ఎంఆర్‌పీ జనరేట్ అవుద్ది. మళ్ళీ సెమీ ఫినిష్ గూడ్స్‌కి ఏముంటది? మళ్ళీ సెమీ ఫినిష్ గూడ్స్ కూడా మళ్ళీ ఒక కాంబినేషన్ ఉంటది. మళ్ళీ దీనికి ఒక రా మెటీరియల్స్ ఎన్ని కావాలో ఆ రా మెటీరియల్స్ ప్యాకింగ్ మెటీరియల్స్ ఉండొచ్చు ఇక్కడ.
ఓకే. సో, సెమీ ఫినిష్ గూడ్స్ అంటే ఐడియా ఉంది కదా! ప్యాకింగ్ మెటీరియల్, సెమీ ఫినిష్ గూడ్స్ అంటే. సార్ ఐడియా ఉంది సార్. రా మెటీరియల్, సెమీ ఫినిష్ సెమీ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ గూడ్స్. అంటే తేడా ఏంటి? డిఫరెన్స్ ఏంటి? సెమీ ఫినిష్ గూడ్స్, రా మెటీరియల్ ఏం డిఫరెన్స్? రా మెటీరియల్స్ అంటే ఇంకా మెటీరియల్స్ అంటే రా మెటీరియల్స్ ఉంటాయి సార్. సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ మనం చేసే మెటీరియల్స్. ఓకే. రా మెటీరియల్స్ యూజ్ చేసుకొని సెమీ గుడ్స్ తెచ్చుకోవాలి. లైక్ హుహు. ఓకే. ఫినిష్డ్ గుడ్స్ వచ్చేసి కంప్లీట్‌లీ సేలబుల్ మెటీరియల్ అండి. ఫినిష్ గూడ్స్ వచ్చి సేలబుల్ ప్రొడక్ట్ అంటావా? ఓకే. ఆ! ఓకే. సెమీ ఫినిష్ గూడ్స్ అంటే? ఇంకా ఇన్ ప్రాసెస్ ఉంది. ఓకే. సార్ సో చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ కేక్ చెప్పు తీసుకున్నాం రఘు. సార్. కేక్‌లో మైదా, షుగర్, ఎగ్స్ అయన్నీ రా మెటీరియల్స్ తీసుకుంటే కేక్ అనేది వచ్చేసాక సెమీ ఫినిష్డ్ గూడ్ అనేది కేక్ అనుకున్నాం సార్. ఫినిష్డ్ హుహు. వచ్చేసరికి దానికి క్రీమ్ యాడ్ చేసి మొత్తం అన్నీ చేస్తాం. డిజైన్ చేసాక అది ఫినిష్డ్ గూడ్స్‌గా చేంజ్ అవుద్ది సార్. అది మొత్తం. ఓకే. 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 సో, నువ్వు తీసుకున్న ఎగ్జాంపుల్‌లో ఇప్పుడు ఎఫ్‌కి అవుద్దంటే ఓకే. కేక్ లెట్స్ అస్యూమ్ ఓకే. కేకొచ్చి ఎఫ్‌జీ ప్రొడక్ట్ అనుకుంటే సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఏమవుద్దంటే ఓకే. ప్లమ్ కేక్ కానీ లేకపోతే ప్లెయిన్ కేక్ కానీ. యెస్ సార్. ప్లెయిన్ కేక్. ప్లమ్ కేక్ కానీ లేదా ప్లెయిన్ కేక్ అవుద్ది. ఓకే. సో, ఇక్కడ యెస్ సార్. ఏంటంటే రా మెటీరియల్స్ అంటే ఇంకా దానిలో యూజ్ చేసేవి ఏదైతే క్రీమ్ ఉందో లేకపోతే అన్నీ ఓకే. అండ్ ఇప్పుడు ప్లెయిన్స్. ప్లెయిన్ కేక్ ఏమవుద్దంటే వీళ్ళు విత్ కేక్ తయారు చేసి మనకు సేల్ అమ్ముతారు. ప్లెయిన్‌గా కావాలన్నా ప్లెయిన్ కూడా అమ్ముతారు. సో, అంటే ఏంటి సెమీ ఫినిష్ గుడ్స్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ద సేల్. ఓకే. సేల్ కూడా ఉపయోగిస్తారు. ఓకే. మన దాంట్లో. సార్. ఓకే. లేదు దాన్ని ఆ ప్రొడక్ట్‌ని వేరే ఎఫ్‌జీకి ప్రొడ్యూస్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు కాంపోనెంట్ కింద. ఓకే. సో, అలాంటి కేసెస్‌లో మనం దీన్ని సెమీ ఫినిష్ గూడ్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఈ సెమీ ఫినిష్ గూడ్స్ కూడా మనం సేల్ చేస్తున్నాం కస్టమర్స్‌కి. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే ప్లెయిన్ కేక్ అంటే వితౌట్ ఎనీ పైన అరేంజ్‌మెంట్స్ లేకుండా జస్ట్ ప్లెయిన్ ప్లమ్ కేక్స్ లాగా అమ్ముకుంటాం. ఓకే. అదే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ కేక్ అంటే అది ఎఫ్‌జీ ప్రొడక్ట్ కింద చేసుకుంటాం. ఇంకా దీని పైన ఇంకేముండదు. ఓకే. ఒక అర్థమైందా? యెస్ సార్. అర్థమైంది సార్. వెజిటబుల్స్ ఇయన్నీ కూడా మనం బాంబులో మెయింటైన్ చేస్తాం. సో, బాంబులో మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే ఆహ్, ఎఫ్‌జీ ప్రొడక్ట్ బేస్ చేసుకొని ఓకే. హలో. హలో. యెస్ సార్. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. ఓకే. సో, హలో. హలో. సార్ వినిపించట్లేదు సార్. మ్యూట్‌లో ఉన్నాను అనుకుంటా. ఓకే. సారీ. మ్యూట్‌లో ఉన్నానా? మ్యూట్‌లోకి ఎప్పుడు వెళ్ళాను ఇప్పుడు? ఓకే. వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది సార్. ఓకే. సో, 1 కేజీ ఆఫ్ ఎఫ్‌జీ ప్రొడక్ట్ చేయడానికి నేనేం చెప్పాను, ఒక 500 గ్రామ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏ కాంపోనెంట్ ప్లస్ 500 గ్రామ్స్ ఆఫ్ బి కాంపోనెంట్స్ అలాగా మనం 200 గ్రామ్స్ ఆఫ్ సి కాంపోనెంట్ అట్లాగా మనం ఏం చెప్పుకున్నాం అనుకో, ఆ కాంపోనెంట్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే, ఈ బాంబ్‌లో ఎంటర్ చేస్తాం. బాంబ్‌లో ఎంటర్ చేసి పలానా 1 కేజీ చేయడానికి ఇంత కావాలి అని చెప్పి మనం ఒక పిక్చర్ చేసుకుంటాం అన్నమాట బిల్ ఆఫ్ మెటీరియల్. ఈ బిల్ ఆఫ్ మెటీరియల్ ఎవరు క్రియేట్ చేస్తారంటే పీపీ కన్సల్టెంట్ క్రియేట్ చేస్తారు. ఓకే. బాంబు CS01లో క్రియేట్ చేస్తాము. ఓకే. సో, CS01లో క్రియేట్ చేస్తాం. ఇది పీపీ కన్సల్టెంట్ క్రియేట్ చేస్తారు. ఓకే. సో, దీనిలో మళ్ళీ స్క్రాపు, వేస్టేజు, రిక్రెసివ్ బాంబ్స్ ఇయన్నీ కూడా చాలా ఉంటాయి. అది మళ్ళీ ప్రాసెస్‌లు డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకేనా? క్లియరా? సో, ఎనీ యెస్ సార్. క్వెషన్స్ ఆన్ ద మేక్ టు స్టాక్ టు ఆర్డర్? ప్లస్ బాంబ్ గాని ఏది? సార్ లేదు కదా? ఇది ఇందాకల ఎగ్జాంపుల్‌లో లైక్ ఇప్పుడు కేక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ట్రేడింగ్ గూడ్స్ ఎక్కడ వస్తది సార్? లైక్ మన కేక్ టాపర్స్ అలాంటి దాన్ని ట్రేడింగ్ గూడ్స్. నువ్వు బయట నుంచి కొనుక్కొచ్చి దాన్ని రీమోడలింగ్ చేసి మళ్ళీ అమ్ముకుంటే ట్రేడింగ్ కింద వస్తది. ఓకే. ఓకే.
ఏదైనా సెమీ ట్రేడింగ్ ఫినిష్డ్ అంటే అవ్వదా సార్? ఏది ఓకే. బయట నుంచి కొనుక్కొని మనం బ్రాండింగ్ చేసుకొని అమ్మేసుకుంటే అది ట్రేడింగ్. ట్రేడింగ్ అవుతుంది. ఓకే. ఓకేనా? అంటే ట్రేడింగ్ గూడ్స్ టు మళ్ళీ ఎఫ్జీకి మళ్ళీ కన్వర్ట్ అవుతుంది. ట్రేడింగ్ జనరల్గా ట్రేడింగ్ లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు అంతే, పైన ఓకే. ఆర్బాటు ఉంటుంది అంటే జనరల్గా. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను పైన బయట చిల్లీ పౌడర్ ఒక 100 kgs కొనుక్కొచ్చి నేను 100 grams ప్యాకెట్ చేసుకుని అమ్ముకున్నాను అనుకో, అది ట్రేడింగ్ కదా, ఎస్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు. అప్పుడు మనం ట్రేడింగ్ అది తీసుకుంటాం. అది మళ్ళీ ఫినిష్డ్ ప్రోడక్ట్ కన్వర్ట్ అవుతుంది కదా. ఇంకొక ప్రోడక్ట్ క్రియేట్ చేస్తావు కదా దానికి, ఓకే. వేరే ప్రోడక్ట్ క్రియేట్ చేస్తావు కదా, ప్రోడక్ట్ కోడ్ మారిపోద్ది కదా, ఓకే. కస్టమర్కి అమ్మేటప్పుడు ప్రోడక్ట్ కోడ్ మార్చేస్తావు దానికి. ఓకే సరే, ఒక 2 minutes, ఒక్క నిమిషం. ఓకే, సో ఎన్ని డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? హలో. లేదు సార్, లేదు. ఓకే ఓకే సరే, ఇప్పుడు మనం మెట్రో ఆర్డర్ స్టాక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్పెషల్ స్టాక్ ప్రొక్యూర్మెంట్స్లోకి వెళ్తే, ఓకే, మనం ఎక్కడ లాస్ట్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుకున్న స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి మనం ఒకటి కన్జ్యూమెంట్ మాట్లాడుకున్నాం, అలాగే ఇంకొకటి వచ్చేసరికి థర్డ్ పార్టీ మాట్లాడుకున్నాం. ఓకే, థర్డ్ పార్టీ ప్రొక్యూర్మెంట్ మాట్లాడుకున్నాం. సో లెట్స్ అండర్స్టాండింగ్ అబౌట్ నెక్స్ట్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, సబ్ కాంట్రాక్టింగ్. ఓకే, సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్. ఓకే, సో మీరు అడగచ్చు, సార్ అన్ని ప్రాసెస్లు వాడతారా అంటే, ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్క ప్రాసెస్ని వాడుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. సో చూసింగ్. ఓకేనా? సో నౌ లెట్స్ గో టు ద సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్. సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ అంటే ఐ థింక్ అందరికి ఐడియా ఉంటుంది. దీనే జాబ్ వర్క్ అని కూడా అంటారు, జాబ్ వర్క్ అని కూడా అంటారు. ఓకే, సబ్ కాంట్రాక్టింగ్, జాబ్ వర్క్ రెండు ఒకటి పేరు. ఓకే, సో జనరల్గా ఈ సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్లో ఏముంటాయంటే, ఓకే, మనకి పేరెంట్ మెటీరియల్స్ అండ్ చైల్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, టర్మినాలజీ ఎలాగైనా వాడుకోవచ్చు. ఓకే, సో పేరెంట్ మెటీరియల్స్ అంటే ఏంటంటే ఎఫ్జీ ప్రొడక్ట్ కింద, ఓకే, ఎఫ్జీ ఫినిష్ గూడ్స్ కింద. అండ్ చైల్డ్ కాంపోనెంట్స్ వచ్చేసరికి కాంపోనెంట్స్ అంటే రా మెటీరియల్స్ ఉండొచ్చు, సెమీ ఫినిష్ గూడ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? ఓకే, సో ప్యాకింగ్ మెటీరియల్స్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఈ చైల్డ్ కాంపోనెంట్స్. సార్ ఏంటి సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ అంటే, ఓకే, మనము మేబీ మన దగ్గర మెషినరీ లేకపోవడమో, లేకపోతే మ్యాన్ పవర్ లేకపోవడమో, లేకపోతే టైం కన్సర్న్, ఏదో ప్రాబ్లం వల్ల మనం ఏం చేస్తామంటే, మన మనము వేరే సబ్ కాంట్రాక్టర్ అంటే జాబ్ వర్క్ చేసే అతని దగ్గరికి వెళ్ళి, బాస్ నాకు ఈ ప్రోడక్ట్ కావాలి, నువ్వు తయారు చేసి ఇస్తావా అని అడుగుతాం. ఓకే, సో అంటే ఏంటి అర్థం? మనం ఇక్కడ తయారు చేయమని చెప్తున్నాం అంటే. అంటే వాళ్ళ కాంపోనెంట్స్ వాడమని చెప్పట్లే మనం. నువ్వు తయారు చేసి ఇస్తావా, వర్క్ చేసి ఇస్తావా అని అడుగుతున్నాం. సో ఇక్కడ ఏంటంటే మన కాంపోనెంట్స్, రా మెటీరియల్స్ అన్నీ కూడా మన కాంపోనెంట్స్ లెక్క. ఓకే, సో ఇప్పుడు మన ఎఫ్జీ ప్రొడక్ట్ ఏది ఇచ్చినా సరే, ఏ కాంపోనెంట్ ఇచ్చినా సరే, ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా మనం ఓకే సబ్ కాంట్రాక్టర్కి ఇస్తాం అన్నమాట. సబ్ కాంట్రాక్టర్ ఇచ్చి, బాస్ నువ్వు ఈ సబ్ కాంట్రాక్టర్ ప్రొడక్ట్స్ నా ప్రొడక్ట్స్ యూజ్ చేసి, ఆ ప్రొడక్ట్స్నే యూజ్ చేసి నువ్వు ఎఫ్జీ ప్రొడక్ట్ తయారు చేయి చెప్పి చెప్తున్నావు. ఓకే 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 సార్. సో ఇప్పుడు నేను ఇక్కడ చూసుకుంటే నా దగ్గర కాంపోనెంట్ ఏ ఉంది, కాంపోనెంట్ బి ఉంది. అంటే నా యొక్క మేబీ నాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే
బయట నుంచి నేను కొనుక్కు రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, బట్ నా ప్రోడక్ట్ ఇది, నా ఓన్ లైబిలిటీ ప్రోడక్ట్ ఇది. ఓకే, సో మెటీరియల్ ఏ, మెటీరియల్ బి ఉంది నా దగ్గర. సో నాకు వచ్చేసరికి కస్టమర్ అడిగి మెటీరియల్ సి. మెటీరియల్ సి చేయాలంటే మేబీ టైం లేదు. ఓకే, సో నాకు చేయాలంటే నాకు టైం లేదు. సో అప్పుడు ఏం చేస్తాను, నేను మెటీరియల్ సి తయారు చేయడానికి నేను బయట ఉన్న మా సప్లయర్ని ఎవరినైనా అప్రోచ్ అవుతున్నా. వాళ్ళకి మెషినరీ ఉండి, మ్యాన్ పవర్ ఉండి, హెవీ లోడ్స్ ఏమైనా ఉంటాయి, వాళ్ళని అడుగుతున్నాను. నా దగ్గర ఈ ఈ దీన్ని తయారు చేసే పరికరం లేదు, సో నాకు మెటీరియల్ సి కావాలి. ఈ ఈ వెండర్ వచ్చేసరికి ఏంటంటే వెండర్ లొకేషన్ అన్నమాట, సప్లయర్ ప్రొడక్షన్. ఓకే, ఏరియా, సప్లయర్ ప్రొడక్షన్ ఏరియా అనుకుంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఓకే ప్రొడక్షన్ చేస్తారు. ఓకే, లెట్స్ అస్యూమ్ దట్ ప్రొడక్షన్ చేస్తారు. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నాకు ప్రొడక్ట్ సి కావాలి, ప్రొడక్ట్ సి కావాలి. ఓకే, నా ప్రొడక్ట్ సి కావాలంటే నేను చెప్పా కదా, మనకి ఈ ప్రొడక్ట్ సి కావాలంటే మెటీరియల్ సి, నాకు మెటీరియల్ ఏ కావాలి, మెటీరియల్ బి కావాలి. ఓకే, సో సప్లయరు అతను తెచ్చుకుని మెటీరియల్ ఏ, మెటీరియల్ బి తయారు చేసి నీకు ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ నువ్వు ఇక్కడ ఏమడుగుతున్నావు అంటే, బాస్ నాకు క్వాలిటీ కావాలి, నా ప్రొడక్ట్స్ నా కస్టమర్, సో నువ్వు నా కాంపోనెంట్స్ తప్ప వేరే కాంపోనెంట్స్ వాడొద్దు. సో నేను నా కాంపోనెంట్స్, ఓన్ కాంపోనెంట్స్ ఇచ్చి నీకు ప్రొడక్ట్స్ తయారు చేయమని చెప్తున్నాను అని చెప్తున్నాం. ఓకే, ఒకటేంటంటే క్వాలిటీ కోసము చూస్తాము, రెండోది ఏంటంటే మనకి ఓకే వాడు రా మెటీరియల్స్, ప్యాకింగ్ మెటీరియల్స్ అన్ని వాడు కొనుక్కొచ్చి మనకి ఎఫ్జీ ప్రొడక్ట్ చేస్తే ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ బి డిఫరెంట్ కదా. అంటే ఏంటంటే వాడు ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తాడు. నేను రా మెటీరియల్స్ నాకు బయట నుంచి కొనుక్కొచ్చాను, నేను ట్రాన్స్పోర్ట్ చేశాను. ఓకే, ప్యాకింగ్ మెటీరియల్స్ బయట నుంచి కొనుక్కొచ్చాను, నాకు దానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయినాయి, లేబర్ కాస్ట్ అయింది, లోడింగ్ కాస్ట్లు అయినాయి అని అంటాడు కదా. సో ఇవన్నీ కూడా కష్టం కాబట్టి మనకి ఇక్కడ ఏం చెప్తామంటే ఓకే, నా ప్రొడక్ట్స్ వాడు, నా కాంపోనెంట్స్ వాడు అని చెప్తున్నాం. అప్పుడు ఏం చేసాము, ఈ మెటీరియల్ ఏని, మెటీరియల్ బిని ఏం చేశాను, సప్లయర్ లొకేషన్ పంపించాను. బాస్ నువ్వు తీసుకో, ఈ స్టాకు నీ దగ్గర ఉంచు, మంచి దీన్ని ఉపయోగించి నువ్వు స్టాక్ని ఎఫ్జీ ప్రోడక్ట్ని తయారు చేయని చెప్పాను నేను. ఓకే, క్లియరా? ఇక్కడ Yes, ఏం sir. చెప్పాను, గూడ్స్ ఇష్యూ పంపించాను. ఇక్కడ నేను గూడ్స్ ఇష్యూ చేసా, కాంపోనెంట్స్ని గూడ్స్ ఇష్యూ పంపించాను అనమాట. ఓకే, ఈ కాంపోనెంట్ని నేను గూడ్స్ ఇష్యూకి పంపించాను. ఓకే, సో గూడ్స్ ఇష్యూ చేశాను. ఇక్కడ నుంచి మెటీరియల్ ఏని, మెటీరియల్ బిని పంపించి ప్రొడక్ట్స్ అని కంపెనీ చేయమన్నారు. సో సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ అంటే ఎలా చెప్పాలి ఇప్పుడు, సో వీ హ్యావ్ ద కాంపోనెంట్స్. ఓకే, but we don't have the manpower or machinery, anything which might be any region. We are approaching to the nearest to our subcontractor, job worker, and we are requesting them to produce the final product by using my components. Okay na? So దానికి వాడు ఏం చేస్తాడు, ఈ జాబ్ వర్క్ చేయడానికి ఎంత కాస్ట్ అయిందో ఆ కాస్ట్ వరకే తీసుకుంటాడు. అంతేగా రా మెటీరియల్స్ కాస్ట్ కూడా తీసుకోవడం అలాంటివే ఉండవు. ఎందుకంటే రా మెటీరియల్స్ ఇచ్చి నా రా మెటీరియల్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్టిచ్చింగ్. స్టిచ్చింగ్. ఓకే, స్టిచ్చింగ్ అంటే షర్ట్స్, టీ షర్ట్స్, ట్రౌజర్స్. ఓకే, ఇంకంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీలో. ఓకే, మనం జనరల్గా ఇంట్లో చూసారనమాట. ఇంట్లో చూస్తే ఏంటంటే మనకి రెడ్ చిల్లీ పౌడర్స్ చేస్తారు, రెడ్ చిల్లీ పౌడరు. ఓకే, సో రెడ్ చిల్లీ పౌడర్స్ ఉంటాయి, లేకపోతే ఓకే బ్యాటర్ ఉంటుంది. ఓకే, సో ఇలాగా కొన్ని చూస్తే ఏంటంటే మనకి రెడ్ చిల్లీ పౌడర్ చేయడానికి మెషినరీ ఉండకపోవచ్చు, కానీ మన దగ్గర రెడ్ చిల్లీస్ ఉన్నాయి. ఎందుకంటే నేను బయట రెడ్ చిల్లీ పౌడర్ కొనాలంటే ప్యాకెట్స్ ఆశీర్వాద్ ఇలాంటివి ఏమైనా కొన్నాను అనుకో, మేబీ నాకు డౌట్ ఆ క్వాలిటీ మనకి సంబంధించిన క్వాలిటీ రావచ్చా, లేకపోతే మనం, ఎందుకంటే రెడ్ చిల్లీస్లో డిఫరెంట్ ఉంటాయి. చిన్న స్మాల్ రెడ్ చిల్లీస్ ఉంటాయి, బిగ్ రెడ్ చిల్లీస్ ఉంటాయి, కొన్ని క్వాలిటీ ఉంటాయి, కొన్ని క్వాలిటీ ఉండవు, ఇట్లా ఏమైనా ఉండొచ్చు. సో ఈ రెడ్ చిల్లీ పౌడర్ రెడీమేడ్ కొంటే నాకు భయం కాబట్టి నేను ఏం చేస్తానంటే నా ఓన్గా మా ఇంట్లో వాడుకోవడం కాబట్టి నేను రెడ్ చిల్లీస్ని సెలెక్ట్ చేసుకుని ఆ రెడ్ చిల్లీస్ ఇచ్చి నేను రెడ్ చిల్లీ పౌడర్ చేపించుకుంటా. అప్పుడు ఏంటంటే నియరెస్ట్ మిల్లర్ దగ్గరికి వెళ్ళి మిల్ దగ్గరికి వెళ్ళి
ఐ విల్ రిక్వెస్ట్ దెమ్ టు ప్రొడ్యూస్ ద రెడ్ చిల్లీ పౌడర్. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, రెడ్ చిల్లీస్ని ఐఎమ్ సెండింగ్ టు ద సబ్ కాంట్రాక్టర్. ఓకే, సో వాడు ఆ రెడ్ చిల్లీస్ని తీసుకుని మనకి రెడ్ చిల్లీ పౌడర్ తయారు చేస్తాడు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కాంపోనెంట్స్ ఓనర్షిప్ ఎవరు, ఓనర్ ఎవరు, కాంపోనెంట్స్ ఎవరు, అవరు కంపెనీ. మనం పంపిస్తున్నాం కాబట్టి మన కంపెనీ. ఓకే, సో ఇక్కడ నేను స్టాక్ ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించినా సరే, ఓకే, ద ఓనర్షిప్ ఈజ్ నాట్ చేంజ్డ్. ఎందుకంటే నేను సేల్ చేయట్లా, అంటే అతను నా దగ్గర నుంచి కొనుక్కోవట్లేదు, నేను అతనికి ఇస్తున్నా ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయమని చెప్పి. ఓకే, ఇప్పుడు ఇంట్లో మంచాలు చేపించుకునే కూడా అంతే కదా, మనం తెప్పించుకుంటాము దగ్గర నుండి వారి చేత పని చేయించుకుని మంచం తయారు చేయించుకుంటాం. టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, ఓకే, ఇవన్నీ కూడా ఇంట్లో స్టేషనరీ ఐటమ్స్, సారీ ఏదైనా టీవీ కబోర్డ్స్, లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళ చేత చేపిస్తాం కదా. వాళ్ళకి ఎట్లాగా మనం బయట నుంచి ప్రొడక్ట్స్ తెప్పించి వాళ్ళ చేత చేపిస్తాం, అది అవునా. సో అట్లాగన్నమాట, ఇవన్నీ కూడా ఎట్లా అంటే మన కాంపోనెంట్స్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నాం. సో ఈవెన్ నేను స్టాక్ వాళ్ళకి ఇచ్చేసినా సరే, ఇట్స్ నాట్ సప్లయర్ స్టాక్. ఓకే, ఇట్ ఈస్ ద అవర్ స్టాక్ ఓన్లీ. కన్జ్యూమెంట్ చూసావా, కన్జ్యూమెంట్ వెండర్ నాకు ఇచ్చినా సరే వెండర్ ఓనర్షిప్లోనే ఉంటుంది స్టాక్, మన లైబిలిటీకి రాదు. ఇక్కడ అలాగే సబ్ కాంట్రాక్ట్లో మనం వాళ్ళకి ఇచ్చినా సరే మన లైబిలిటీలో ఉంటుంది స్టాక్, వాళ్ళకి ఓనర్షిప్ మారదు. అందుకని మనకి స్టాక్ బయటకు వెళ్ళిపోయినా కానీ మనకి ఇంకా స్టిల్ లొకేషన్లో కనిపిస్తుంది, స్టోరీ లొకేషన్లో కనిపిస్తుంది. క్లియరా? ఓకే, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మనం పంపిస్తాం. సో నార్మల్గా ప్రాసెస్తో పోలిస్తే, P2P సైకిల్తో పోలిస్తే ఇక్కడ ఏంటంటే మనకి గూడ్స్ ఇష్యూ ఉంటుంది. ఓకే, గూడ్స్ ఇష్యూ కాంపోనెంట్స్ టు సబ్ కాంట్రాక్టర్కి పంపిస్తాము. ఓకే, సబ్ కాంట్రాక్టర్కి పంపిస్తాము. సో ఇక్కడ మనం స్టాక్ లయబిలిటీ ఓనర్షిప్ నాట్ చేంజ్డ్. ఓకే, ఓనర్షిప్ నాట్ చేంజ్డ్. ఓకే, సో అందుకని మనం MMBలో స్టాక్ చూసిన స్టాక్ వెళ్ళిపోయిందని చూపిస్తుంది, కానీ ఆ స్టాక్ స్టిల్ ఇట్ విల్ డిస్ప్లే హ్యాజ్ ఏ స్టాక్ ప్రొవైడ్ టు వెండర్. అంటే రేపొద్దున నాకు ఎవరైనా వచ్చి ఏది స్టాక్ ఎక్కడ మిస్ అయింది ఏంటి అని చూపిస్తే వీ కెన్ సే దట్ ఓకే, ఇది నేను స్టాక్ ప్రొవైడ్ టు వెండర్, నేను సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చాను, వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు, సో దే విల్ కమ్ బ్యాక్ అని చెప్పి చెప్తారు. సో జనరల్గా ఏంటంటే 180 days కౌంట్ కింద పంపిస్తారు అనమాట. మన ఇండియన్లో చలానాస్ మెయింటైన్ చేసినప్పుడు సబ్ కాంట్రాక్టింగ్ చలానాస్ మెయింటైన్ చేస్తారు. సబ్ కాంట్రాక్టింగ్ చలానా మెయింటైన్ చేసి ఆ సబ్ కాంట్రాక్టింగ్ చలానాకి టైం ఇస్తారు అనమాట. ఇది స్టాక్ బయటకు వెళ్ళిపోయింది, సో 180 days అయింది, 180 days తర్వాత ఓకే నాకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నమాట, ఇన్ కేస్ అది ఇంకా ప్రొడ్యూస్ కాకపోతే. ఓకేనా, సో జిఎస్టీకి లెక్క ప్రకారం చూసుకుంటే, ఓకే, ట్యాక్సెస్ ప్రకారం చూసుకుంటే బయటకు వెళ్ళిపోయి చాలా రోజులు అయింది కాబట్టి 180 days, మ్యాక్సిమం 6 months టైం ఇస్తారు అనమాట. ఆ టైం లోపల ఆ ప్రొడక్షన్ అయిపోయి ఉండాలి. ఓకే, క్లియరా? సబ్ కాంట్రాక్ట్. ఓకే, సో దెన్ గూడ్స్ ఇష్యూతో కాంపోనెంట్స్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను, ఇతను ఎఫ్జీ లెట్స్ అస్యూమ్ దట్ అతను ఏం చేశాడంటే ప్రొడక్ట్ సి తయారు చేశాడు. ప్రొడక్ట్ సి తయారు చేసి మనకి ఆ స్టాక్ని మనకి పంపించాడు అనమాట. ఆ స్టాక్ని మనకి మన లొకేషన్కి పంపించాడు అనమాట స్టాక్. క్లియరా? అప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు నేను ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ సి రెడీగా ఉంది నా దగ్గర, అవునా. మెటీరియల్ సి వచ్చింది స్టాక్, అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి, మెటీరియల్ సి మీనింగ్ ఏంటి, నా దగ్గర ఉన్న మెటీరియల్ ఏ మెటీరియల్ బి కంప్లీట్గా కన్జ్యూమ్ చేసేసాడు, అవునా కదా. మెటీరియల్ సి రెడీ అవ్వాలంటే మెటీరియల్ ఏ కన్జ్యూమ్ అయిపోవాలి కదా, కంప్లీట్గా వాడేసినట్లే కదా, వాడకపోతే ఎట్లా అవుద్ది, అవ్వదు కదా. సో అప్పుడు ఏం చేస్తాడంటే నీకు ఎప్పుడైతే నీ మెటీరియల్స్ యొక్క ఓకే నీకు ఎప్పుడైతే మెటీరియల్ సి వచ్చిందో సిస్టమ్ అస్యూమింగ్ దట్ ఓకే మెటీరియల్ ఏ మెటీరియల్ బి కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోయింది, సో లెట్స్ పోస్ట్ ద అకౌంటింగ్, అంటే ఓనర్షిప్ చేంజ్ చేయండి, క్లోజ్ చేయండి అని చెప్పి ఇక్కడ ఏం చేస్తుంది, ఎప్పుడైతే నువ్వు గూడ్స్ రిసీవ్ చేస్తావో
వెన్ యూ ఆర్ ప్లానింగ్ టు డూ గూడ్స్ షిప్ అప్చి ప్రోడక్ట్కి అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, కాంపోనెంట్స్ కన్జ్యూమ్ అయిపోయినాయి, కాంపోనెంట్స్ కన్జ్యూమ్షన్ అయిపోయిందని చెప్పి అస్యూమ్ చేసుకుని కన్జంప్షన్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తుంది. కన్జంప్షన్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తుంది ఇక్కడ అంటిల్ ఆ స్టాక్కి ఎలాంటి అకౌంటింగ్ అంటే ఇది జరిగేదాకా కూడా దీనికి ఈ ప్రోడక్ట్కి ఎట్లాంటి అంటే ఈ ఏదైతే స్టాక్ పంపించామో ఆ స్టాక్కి ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీస్ ఉండవు. సో అందుకనే గూడ్స్ ఇష్యూ టు సబ్ కాంట్రాక్టర్, ఎప్పుడైతే కాంపోనెంట్ సబ్ కాంట్రాక్టర్ పంపించినప్పుడు దానికి ఎటువంటి అకౌంటింగ్ ఇంపాక్ట్స్ ఉండదు. మనం వెండర్ కన్జ్యూమర్ ప్రాసెస్లో ఏమైంది, మనకి స్టాక్ వచ్చినా సరే దానికి ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండవు అని చెప్పాం కదా. ఇక్కడ స్టాక్ బయటకు పోయినా సరే ఎలాంటి అకౌంటింగ్ ఇంపాక్ట్స్ ఉండవు. ఎందుకంటే నేను అతనికి అమ్మలేదు, నేను అతనికి ప్రొడ్యూస్ చేయమని చెప్పి ఈ ప్రొడక్ట్ని ఉపయోగించి ప్రొడ్యూస్ చేయమని చెప్పి ఇచ్చాను. సో అది ఎక్స్ట్రా వాడచ్చు, సో దానికి తక్కువ వాడచ్చు, లేదంటే ఎక్స్ట్రా అడగచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా. సో అందుకనే అంటిల్ గూడ్స్ షిప్ కంప్లీట్ అయ్యేదాకా సిస్టమ్ నాట్ అస్యూమింగ్ దట్ ఈ కంపోనెంట్స్ కన్జంప్షన్ అయిందని అనుకోదు. ఓకేనా. సో మనం కన్జ్యూమెంట్లు చూసుకుంటే మనం కేతో డివైడ్ చేసాము. సార్ స్పెషల్ స్టాక్ ఇండికేటర్స్ కేతో చేసాము. ఇక్కడ వచ్చేసరికి ఓతో చేస్తాం అన్నమాట. ఓ సబ్ కాంట్రాక్టింగ్ అన్నమాట. ఓకేనా. ఓ మీన్స్ సబ్ కాంట్రాక్టింగ్. క్లియరా. ఓ మీన్స్ ఎల్ రాదు, ఓ వస్తుంది. ఓకే. సో ఓ మీన్స్ సబ్ కాంట్రాక్టింగ్. ఓకే. సో ఓని మన స్పెషల్ స్టాక్ ఇండికేటర్ కింద చూస్తాం. సో స్పెషల్ స్టాక్ ఇండికేటర్ అనేది వేరు, ఐటమ్ కేటగిరీ అనేది వేరు. ఐటమ్ కేటగిరీ ఎల్ వస్తుంది, సబ్ కాంట్రాక్టింగ్ స్పెషల్ స్టాక్ ఇండికేటర్ ఓ వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం లాస్ట్ చెప్పుకున్నాం కదా 201K 261K అని చెప్పి 101K అట్లా చేసుకోవాలని చెప్పి. అట్లాగే ఇక్కడ మనం ఏంటంటే ఓటో యూజ్ చేసుకుంటాం అన్నమాట. అంటే 543O అట్లా వస్తుంది అన్నమాట. 543O ఓకే అట్లాగే వస్తుంది అన్నమాట. ఓకే. సబ్ కాంట్రాక్టింగ్ కింద. ఓకే. సో ఇది మనకి కాంపోనెంట్స్ పంపించడం, మనం రిసీవ్ చేసుకోవడం ఇక్కడ జరుగుతుంది. సరే, దీంతో పాటు కొన్ని సినారియోస్ జరుగుతాయి. ఎట్లా అంటే సపోజ్ నేను ఇక్కడ మెటీరియల్ ఏ పంపించాను, మెటీరియల్ బి పంపించాను, నా రిక్వైర్మెంట్ మెటీరియల్ సి అని చెప్పాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మెటీరియల్ ఏ మెటీరియల్ బితో పంపించినప్పుడు ఈ ప్రొడక్ట్ సి చేసినప్పుడు ఏమైందంటే నాకు ఎక్స్ట్రాగా ఒక ప్రోడక్ట్ కూడా వస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తుంటే దానికి స్క్రాప్ ప్రోడక్ట్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఏదైనా రావచ్చు కదా, వేరే ప్రోడక్ట్ రావచ్చు కదా. ఇది రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే షుగర్ కేన్స్ తీసుకో. షుగర్ కేన్స్ ఏమవుద్ది, షుగర్ కేన్స్ మన ఫార్మర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ కేన్స్ ఫార్మర్స్ ఏం చేస్తారంటే షుగర్ కేన్స్ తీసుకెళ్ళి నేరుగా షుగర్ ఫ్యాక్టరీకి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని షుగర్ కింద కన్వర్ట్ చేసి ఆ షుగర్ని మళ్ళీ రిటర్న్ ఇవ్వడం ఏదో చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే షుగర్తో పాటు మనకి ఎక్స్ట్రా ప్రోడక్ట్గా ఒక వేస్టేజ్ ప్రోడక్ట్ వస్తుంది, మొలాసిస్ అని చెప్పి వస్తుంది. ఓకే. అంటే ఏంటి, షుగర్ తయారు చేయడానికి ఓకే షుగర్ కేన్స్ వాడితే ఓకే దీంతో పాటు నాకు ఏమొచ్చింది, షుగర్తో పాటు షుగర్ ప్లస్ మొలాసిస్ వచ్చింది. మొలాసిస్ అనేది ఒక వేస్టేజ్ ప్రోడక్ట్ వచ్చింది. ఓకే. సో ఈ వేస్టేజ్ ప్రోడక్ట్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్ మైట్ బి ఎక్స్పెన్సివ్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వేస్టేజ్ ప్రోడక్ట్ కూడా సమ్ కాస్ట్లీ ప్రోడక్ట్ అనమాట. ఆ ప్రోడక్ట్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దీంతో పాటు నాకు ఎక్స్ట్రా ప్రోడక్ట్ కూడా వస్తుంది, ఆ ప్రోడక్ట్ కూడా నాకు పంపించు అని చెప్పి చెప్తాం. కానీ అది నేను ఆర్డర్ ఇచ్చిన ప్రోడక్ట్ కాదు, అవునా కదా. నేను ఆర్డర్ ఇచ్చిన ప్రోడక్ట్ ఏంటి, మెటీరియల్ సిఏ. కానీ నాకు ఎక్స్ట్రాగా ఆ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి నాకు ఆ ప్రోడక్ట్ కూడా నాకు నా ప్రోడక్ట్ నా వచ్చే రా మెటీరియల్స్ నువ్వు తయారు చేస్తున్నావు కాబట్టి ఇట్ మస్ట్ బి ఐ హ్యావ్ అంటే ద ఓనర్షిప్ నాదే కాబట్టి ఓకే. సో నాకు ఆ ప్రోడక్ట్ చెందాలి, అవునా కదా. సో అప్పుడు ఏం చేస్తారు, ఏదైతే ఎక్స్ట్రా ప్రోడక్ట్ వస్తుందో ఆ ఎక్స్ట్రా ప్రోడక్ట్ని కూడా నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను నాకు కావాలి అని చెప్పి. సో ఆ ప్రోడక్ట్ని ఏమంటారంటే బై ప్రోడక్ట్ అంటారు. బై ప్రోడక్ట్. ఓకే. నేను ఆర్డర్ ఇచ్చిన ప్రోడక్ట్ కాకుండా దాంతోపాటు ఎక్స్ట్రాగా వేరే ప్రోడక్ట్ వచ్చిందనుకో ఆ ప్రోడక్ట్ని మనం బై ప్రోడక్ట్ అంటాం. ఓకే. సో జనరల్గా ఇప్పుడు నువ్వు ఘీ తయారు చేయడం చూసారు ఎవరైనా,
గీ తయారు చేయడం కానీ, ఆయిల్స్ తయారు చేయడం కానీ, ఇట్లా ఎవరైనా చూసారు ఆయిల్స్ కానీ, గీస్ కానీ. సో జనరల్గా గీ తయారు చేసినప్పుడు ఏంటంటే, ఓకే, సో బటరు కానీ లేకపోతే క్రీమ్ కానీ వాడతారు. ఓకే, సో ఈ క్రీమ్ వాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని హీట్ చేయడం వల్ల ఒక టెంపరేచర్లో గీ వస్తుంది. గీతో పాటు ఎక్స్ట్రాగా ఒక బ్లాక్ కలర్ ఎస్ సార్. ఓకే పౌడర్ లాగా వస్తుంది. ఓకే, సో ఈ బ్లాక్ పౌడర్ని మనం ఏమంటాం అంటే జనరల్గా గోదావరి ఏదో ఉంటారు. ఓకే, సో దాన్ని ఏం చేస్తారంటే దాని యూజ్ వేరే ఉండొచ్చు. ఓకే, సో దానికి ఆ ప్రొడక్ట్ని మేబీ యానిమల్స్ పంపి పెట్టడం, ఓకే, ఏదో ఒకటి చేస్తారు. అలాగే ఇంకోటి చూసాం, ఆయిల్ చూసాం ఇంకో డానా అంటారు. డానా బ్లాక్ కలర్లో ఒకటి వస్తుంది. ఓకే, సో అది కూడా మనకి వాల్యుబుల్. అది తీసుకెళ్ళి పశువులకి ఫుడ్ కింద పెట్టారు. ఓకే, పశువులు దానా కింద పెట్టారు. ఓకే, సో అంటే ఏంటి, మనకు వచ్చే ఎఫ్జి ప్రోడక్ట్తో పాటు ఎక్స్ట్రా వచ్చిన ప్రోడక్ట్ కూడా మనకి వాల్యుబుల్ కాబట్టి ఆ ప్రోడక్ట్ని కూడా మనం రిసీవ్ చేసుకోవాలి. సో ఆ ప్రోడక్ట్ని మనం బై ప్రోడక్ట్ అంటాం. సో పిఓ క్రియేట్ చేసినప్పుడు మనము ఓన్లీ ఎఫ్జి ప్రోడక్ట్ మెటీరియల్ సీకే చేస్తాము. బట్ ఏంటంటే ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం మెటీరియల్ ఏ టు మెటీరియల్ బి పంపిస్తున్నాను. నాకు ప్రొడక్షన్ చేసిన తర్వాత నాకు ఎక్స్ట్రాగా ఒక బై ప్రోడక్ట్ వస్తుంది. ఆ బై ప్రోడక్ట్ నేను క్లెయిమ్ చేసుకున్నాను, నాకు కావాలని చెప్పి. సో ఆ ప్రోడక్ట్ని ఓకే, సో ఆ ప్రోడక్ట్ని మనం ఏమంటాము, ప్రోడక్ట్ డి అనుకున్నాం. ఇంకా ప్రోడక్ట్ని మనం ఏమనుకుంటాం, బై ప్రోడక్ట్ అంటాం. సో దాన్ని మనం ఎస్ఏపీలో ఎట్లా ఎంటర్ చేస్తామంటే నెగిటివ్ సైన్తో చేస్తాం. కాంపోనెంట్స్లో ఎంటర్ చేసినప్పుడు నెగిటివ్ సైన్తో ఎంటర్ చేస్తాం. ఎందుకంటే పాజిటివ్ సైన్ అంటే మనం ఇస్తున్నట్లు గూడ్స్ ఇష్యూ. కాంపోనెంట్స్లో మనం ఎంటర్ చేసినప్పుడు ఇది పాజిటివ్ సైన్ ఇచ్చామనుకో, మనం అట్లా సబ్ కాంట్రాక్టర్కి ఇస్తున్నట్లు. కానీ ఇక్కడ నెగిటివ్ సైన్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అతని దగ్గర నుంచి. ఓకేనా, క్లియరా? ఎనీ క్వశ్చన్స్? డౌట్ ఉంది ఇక్కడ బై ప్రోడక్ట్ గురించి? సో బై ప్రోడక్ట్ స్టాక్ కింద వస్తుంది. బై ప్రోడక్ట్ ఎప్పుడు కూడా నెగిటివ్ సైన్ కింద రావాలి. ఏంటి అర్థం కాదు. దానికి కూడా నాకు మెటీరియల్ మార్కెట్ క్రియేట్ చేస్తాం సార్, లేకపోతే అది కూడా ఏ ప్రోడక్ట్ అయినా ప్రోడక్ట్ మాస్టర్ క్రియేట్ చేయాల్సిందే, మెటీరియల్ మాస్టర్ కింద క్రియేట్ చేయాల్సిందే. అప్పుడు దానికి మరి నాన్ వాల్యూటెడ్ అంటే వాల్యూటివ్ ప్రొడక్ట్ అది స్టాక్ మెటీరియల్ వాల్యూటివ్ ప్రొడక్ట్. దాన్ని మళ్ళీ నువ్వు దేనికైనా ఎవరికైనా అమ్ముకుంటావు, థర్డ్ పార్టీ వాళ్ళకి ఎవరికైనా అమ్మావు అనుకో, మరి వాల్యూటివ్ అయితేనే అమ్మగలవు కదా, లేకపోతే ఎట్లా అమ్ముతావు? సో ఇప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ సైన్లో మనకి ఇది ఎక్స్ట్రా ప్రొడక్ట్ కింద వచ్చి ఆ స్టాక్ వాల్యూ పడుతుంది. నువ్వు అట్లా ఛార్జెస్ ఏం చేయట్లేదు కదా, నువ్వు ఎక్స్ట్రా ఛార్జెస్ ఓన్లీ ఏం చేస్తున్నావు, తయారు చేసినందుకు ఇస్తున్నావు ఛార్జెస్. అంతేగాని ప్రొడక్ట్ కాస్ట్ ఎంత అయింది, రా మెటీరియల్స్ ఏమి ఇచ్చేసారు దాని అది కాదు కదా నువ్వు ఇచ్చేది. నువ్వు ఈ ఛార్జెస్ దేనికి చేస్తున్నావు, నీకు ఎఫ్జి ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత అయితే అయిందో దాని ఛార్జెస్ ఇస్తున్నావు. ఓకేనా, సో ద స్టాక్ నీకు వచ్చిన తర్వాత స్టాక్ వాల్యూలోకి యాడ్ అవుద్ది. స్టోర్ లొకేషన్లో స్టాక్ వాల్యూ కూడా యాడ్ అవుద్ది. అర్థమైందా? ఓకేనా, సో ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి నేను ఆర్డర్ ఇచ్చిన ప్రోడక్ట్ ఏంటి, నాకు వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి నేను బై ప్రోడక్ట్ని నెగిటివ్ సైన్ కింద పెట్టుకుంటున్నాను కాంపోనెంట్స్లో. ఓకేనా, క్లియరా? ఇంకొకటి లైక్ సబ్ కాంట్రాక్టింగ్ చేసేటప్పుడు లైక్ ఫస్ట్ మనం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తుంది మనకి ప్రొడక్ట్స్ కావాలని. దాని తర్వాత విష్ణు సహస్రనామంలో పికింగ్ అండ్ పోస్టింగ్ అయ్యి ఇంకొక సబ్ కాంట్రాక్టింగ్ రిసీవింగ్ గూడ్స్ రిసీవ్ చేసుకొని మళ్ళీ సప్లైర్ ఇన్వాయిసెస్ అంటే నేను అన్నాలో చూసాను. నీ వాయిస్ కంటే పక్కన ఎవరో సహస్రనామం ఏదో అంటున్నాడు, నాకు అర్థం కాదు. ఆ వాయిస్ ఎక్కువ వినబడుతుంది, మళ్ళీ చెప్పు. లైక్ సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్ లో రియల్ టైం నేను రియల్ టైం లో మాట్లాడుతున్నా. లైక్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తుంటారు ప్రొడక్ట్స్ కి. దాని తర్వాత అది డైరెక్ట్ గా వెళ్ళిపోకుండా మళ్ళీ అవుట్ బౌండ్ డెలివరీ క్రియేట్ అవుతుంది, మళ్ళీ పీజే క్రియేట్ అవుతుంది. ఓకే, మనకి గూడ్స్ ఇష్యూ చేస్తున్నాం అని చెప్పాను కదా నేను. ఇక్కడ మనం గూడ్స్ ఇష్యూ కాంపోనెంట్స్ చేస్తున్నాం కూడా, ఈ ప్రాసెస్ ఉంది కదా. ఓకే, సో దీన్ని వయా ఎస్టీ ప్రాసెస్ చేసాం అనుకో, వయా షిప్పింగ్ ప్రాసెస్.
వయా షిప్పింగ్ ప్రాసెస్ చేసినప్పుడు నీకు ఓకే డెలివరీ క్రియేట్ అయ్యి ఓపీడీ క్రియేట్ అయ్యి దాని నుంచి పీజీ చేస్తారు. ఎందుకంటే బయటకు పోతుంది కదా, ఓకే బయట ఓకే స్టాక్ మన దగ్గర నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి అవుట్ బౌండ్ డెలివరీ క్రియేట్ చేసి పీజీ చేస్తారు. ఓకే ఓకేనా? ఓకే అదే నార్మల్గా లేదు, ఎస్టీ ప్రాసెస్ ఏం లేదు, షిప్మెంట్ ఏం లేదు, దాని నార్మల్గా ఇష్యూ చేస్తున్నావు అంటే యూ కెన్ గో విత్ ఎంఎం ప్రాసెస్. ఓకే ఓకే. సో దానికి ఇంకా అదేంటి ఇక్కడ వయా షిప్పింగ్ ప్రాసెస్లో చేస్తారా లేకపోతే నార్మల్గా చేస్తారా అనేది చూస్తారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి మీ2 అని చెప్పి ఒక టీ కోడ్ వస్తుంది. ఆ టీ కోడ్లో మనం అవుట్ బౌండ్ డెలివరీ, పిక్కింగ్, ప్యాకింగ్, షిప్పింగ్ అన్నీ కూడా చేసుకోవచ్చు. బయటకు పోతుంది జనరల్గా స్టాక్ బయటకు వెళ్ళినప్పుడు దానికి ఏం కావాలి అన్నీ కూడా చేసుకోవచ్చు. లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, పికింగ్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియరా? షిప్పింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ స్టేట్ టు స్టేట్ మారినప్పుడు చేస్తారా, లేకపోతే కంపెనీ నుంచి ఏది బయటకు వెళ్ళినా కూడా చేస్తారా? డిపెండ్స్. ఇప్పుడు క్లయింట్ నాకు ఇది ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఇప్పుడు దూరంగా ఉన్నాడు అనుకో, ఇప్పుడు నేను ఇంట్లో చెప్పా కదా, ఇప్పుడు మన మన ప్లేస్కి వచ్చి కొంతమంది చేస్తుంటారు. ఈ ఏంటి టేబుల్స్ కానీ లేకపోతే మంచాలు కానీ లేకపోతే ఇట్లా చేశారనుకో, అది మన లొకేషన్లో జరుగుతాయి. అలాంటప్పుడు నీకు గిప్మెంట్లు అవసరం లేదు కదా. అదే బయట లొకేషన్ పోతుంది, ఒక 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్, 500 కిలోమీటర్స్ బయటకు వెళ్తుంది. సో అప్పుడు మనకి డెలివరీ డాక్యుమెంట్స్, నోటు వాళ్ళకి చెప్తాం అన్నమాట. డెలివరీ ఎవరైనా ఇన్వాయిస్ అంటే బయట సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ క్యాచ్ చేసినప్పుడు వాళ్ళకి చెప్తాం అన్నమాట. ఈ మేము అమ్మడానికి పంపించట్లేదు, మేము ప్రొడక్షన్ చేయడానికి వేరే ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలి, సో ఇట్స్ నాట్ ఫర్ సేల్ అని చెప్పి పెడతాం. సో వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంటేషన్ కావాలంటే యూ హ్యావ్ టు బి క్రియేట్ అవుట్ బౌండ్ డెలివరీ నోట్స్, బిల్లింగ్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేయాలి కదా. ఓకే. సో అట్లా అన్నమాట. ఓకే ఓకే క్లియరా? సరే. సో ఇంకా డౌట్ ఉందంలో? సార్ బై ప్రోడక్ట్ అంటే నార్మల్గా మెటీరియల్ క్రియేట్ చేసుకోవాలి సార్ మనం. దేనికైనా ప్రొడక్ట్ క్రియేట్ చేయాల్సిందే. మెటీరియల్ టైప్ ఏం తీసుకోవచ్చు సార్? నీ ఇష్టం. నీ సెమీ ఫినిష్ కూర్చుకోవచ్చు, రా మెటీరియల్ తీసుకోవచ్చు, ప్యాకింగ్ మెటీరియల్ తీసుకోవచ్చు. ఆ మెటీరియల్ నువ్వు ఎట్లా యూజ్ చేసుకుంటావు నీ కంపెనీలో అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఫర్దర్గా నువ్వు ఆ బై ప్రోడక్ట్ మళ్ళీ నేను రీప్రాసెస్ చేసి నేను వేరే ఎఫ్జీ ప్రోడక్ట్ చేస్తున్నా అంటే నువ్వు కాంపోనెంట్ కింద యూజ్ చేసుకోవచ్చు. దాన్ని రా మెటీరియల్ కింద లేకపోతే సెమీ ఫినిష్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఏ మెటీరియల్ టైప్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మెటీరియల్ టైప్స్ అనేది మనం అర్థం చేసుకోవడానికి, మన కంపెనీలో మనకున్న ప్రాసెస్ ఏంటని అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఆయిల్ ఉందనుకో, ఆ ఆయిల్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే నాకు అది ఎఫ్జీ ప్రోడక్ట్ అవుతుంది. ఇదే ఆయిల్ నేను ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చి వాడు ఏదో తయారు చేస్తాడు ఆయిల్ చేసి, ఓకే, అప్పుడు వాడికి ఆయిల్ రా మెటీరియల్ అవుతుంది. సో మన ప్లేస్లో ఉన్న ఎఫ్జీ ప్రోడక్ట్ అక్కడ ఎఫ్జీ అవ్వాలని రూల్ లేదు. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడం, మన ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి, మనం డిఫరెన్షియేట్ చేసుకోవడానికి మనం డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా? అదే అన్నాను కదా, ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ అనేది నాకు నేను వేరే ప్రోడక్ట్ ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను అనుకో రెడ్ చిల్లీ పౌడర్తో, నాకు అది రా మెటీరియల్ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక బిర్యానీ తయారు చేస్తున్నాను అనుకో, బిర్యానీలో రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఒక కాంపోనెంట్. అదే నేను ఆశీర్వాద్కి వెళ్ళి నా రెడ్ చిల్లీ పౌడర్ ఏంటంటే నా ఫినిష్ గూడ్స్ అని చెప్తా. ఇట్స్ మై ఓన్, నేను బయటకు అమ్ముతున్నా కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను చెప్పా కదా, ఎక్స్ట్రా సమ్టైమ్స్ ఎక్స్ట్రా కావాలని అడుగుతారు, లేకపోతే సమ్టైమ్స్ షార్టేజ్. ఓకే, షార్టేజ్ కానీ ఎక్స్ట్రా కానీ ఉన్నానుకో, ఎక్సెసివ్ షార్టేజ్. ఓకే, ఎక్సెసివ్ షార్టేజ్ అంటే ఏంటి? ఓకే, నేను పంపించిందే ఎక్కువ అయిపోయింది అంటే నేను ఒక ప్రోడక్ట్ ఏ పంపించాను కదా, మెటీరియల్ ఏ 100 పీసెస్ పంపించాను అనుకో. ఓకే, 100 పీసెస్ పంపించాను అనుకో, మెటీరియల్ బి మళ్ళీ ఒక 200 పీసెస్ పంపించాను అనుకో. వాడు ఏం చేశాడంటే మెటీరియల్ బి వచ్చి 200 వాడేశాడు, మెటీరియల్కి అంత అవసరం లేదు, 100 పీసెస్ అవసరం లేదు. సపోజ్ 95 పీసెస్ వాడాడు అనుకో. సో ఇప్పుడు నా దగ్గర 5 పీసెస్ వాడి దగ్గర ఉన్నాయి కదా ఎక్స్ట్రా. ఓకే, సో ఆ 5 పీసెస్ నేనేం చేస్తాను, నేను మళ్ళీ తెచ్చుకోవచ్చు బయటికి, వెనక్కి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే నా కంపెనీస్ మొత్తం కన్జ్యూమ్ అవ్వలేదు. అదే చెప్పా కదా, కంపెనీస్ అన్ని కన్జ్యూమ్ అవ్వాలని రూల్ లేదు, అవునా? సో నా కంపెనీస్ కన్జ్యూమ్ కాలేదు. అదే సపోజ్ నేను 100 పంపించాను, 200 పంపించాను, వాడేమన్నాడు 200 సరిపోయింది కానీ ఇక్కడ
105 పట్టింది ఎక్స్ట్రాగా, నీ ప్రొడక్ట్ క్వాలిటీ బాగాలేదు, నేను ఎస్ఎం చేసుకున్నానంటే ఎక్కువ పట్టింది, ఇంకో 5 పీసెస్ కావాలి, లేకపోతే ఎఫ్జీ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయలేను అని చెప్పాడు అనుకో, ఆ 5 పీసెస్ నువ్వు పంపించాలి కదా. సో ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఉన్నాయి, సర్ప్లస్ ఆర్ ఎక్సెస్ ఏదైనా ఉన్నాయి, ఓకే, దాన్ని కూడా మనం ఎస్ఏపిలో చూపించాలి, ఎందుకంటే మన ప్రోడక్ట్ బయటకు పోతుంది కాబట్టి. సో దాన్ని ఎట్లా చేస్తారు అంటే సబ్సిక్వెంట్ అడ్జస్ట్మెంట్ కింద చేస్తారు. సబ్సిక్వెంట్ అడ్జస్ట్మెంట్, ఓకే, ఎక్సెస్ ఆర్ అంటే సాఫ్ట్వేర్. మళ్ళీ గూడ్స్ ఇష్యూ మళ్ళీ ఇవన్నీ చేయడానికి అంటే సబ్సిక్వెంట్ అడ్జస్ట్మెంట్ లో మళ్ళీ కోర్స్ ఇష్యూ చేసి అడ్జస్ట్మెంట్ బట్టి వాళ్ళు పంపిస్తాం స్టాక్. ఓకేనా, సేమ్ డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది. అంతే మొత్తం ప్రాసెస్ అంటే సేమ్, ఇంకా మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఎక్స్ట్రా పంపించుకోవడం అన్నీ. ఓకే, సో ప్రతి చోట కూడా మూవ్ టైప్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి చాలా మూవ్ టైప్స్ వస్తాయి. ఓకే, ఒక ప్రాసెస్ ఒక్కొక్క ర్యాంక్ వాడతాం. 541 ఉందనుకో, కాంపోనెంట్స్ ఇష్యూ చేయడం, కాంపోనెంట్స్ మనం సబ్ కాంట్రాక్టర్ పంపిస్తాం కదా, కాంపోనెంట్స్ ఇష్యూ చేస్తాము. అట్లాగే మనకు 101 అంటే రిసీవ్ చేసుకుంటాము. 543O అంటే సిస్టమ్ ఆటోమేటిక్గా కన్జంప్షన్ ఎసంప్షన్ చేసుకుని అది పోస్ట్ చేస్తుంది. ఓకే, 544.5 ఉందనుకో బై ప్రొడక్షన్ చేస్తుంది. ఓకే, అట్లాగా ప్రతి దానికి కూడా 121 ఉందనుకో దానికి సబ్సిక్వెంట్ అడ్జస్ట్మెంట్ కింద. సో అట్లాగే మల్టిపుల్ మూమెంట్ టైప్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, సో ఎక్కడెక్కడ అకౌంటింగ్ ఎంట్రీస్ వస్తాయి, ఎక్కడెక్కడ అకౌంటింగ్ ఎంట్రీస్ రావు అనేది చూసుకుని దాని ప్రకారం మనం జాగ్రత్తగా చెప్పాలి. ఓకేనా సార్, దిస్ ఇస్ ద సబ్ కాంట్రాక్టింగ్ ప్రాసెస్. ఓకే, దీనిలో రిక్రెసివ్ బాంబ్ అని కూడా ఉంటుంది, రిక్రెసివ్. ఓకే, సో ఇక్కడ నువ్వు చెప్పావు కదా ఈ మెటీరియల్ ఏ, మెటీరియల్ బి, మెటీరియల్ సి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అంటే బిల్ ఆఫ్ మెటీరియల్లో ఉంటుంది. బిల్ ఆఫ్ మెటీరియల్ మనం మెటీరియల్ సి ప్రిపేర్ చేయడానికి మెటీరియల్ ఏ కావాలి, మెటీరియల్ బి కావాలని చెప్పి మనం బిల్ ఆఫ్ మెటీరియల్లో తీసుకుంటాము. ఆ బిల్ ఆఫ్ మెటీరియల్ రిఫరెన్స్ తీసుకుని పిఓ నుంచి సిస్టమ్ ఆ గూడ్స్ ఇష్యూని పంపిస్తుంది. ఓకేనా, సో దీనిలో రిక్రెసివ్ బాంబ్ అని ఒకటి ఉంటుంది. రిక్రెసివ్ బాంబ్ అనేది ఆప్షనల్, జనరల్గా ఒక ప్రాసెస్ జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్. నార్మల్ బాంబ్కి రిక్రెసివ్ బాంబ్కి డిఫరెన్స్ ఏంటంటే రిక్రెసివ్ బాంబ్లో మెటీరియల్ ఏ పంపిస్తే మెటీరియల్ ఏ వస్తుంది బ్యాక్. ఓకే, మెటీరియల్ ఏ పంపిస్తే మెటీరియల్ ఏ వస్తుంది. ఓకే, అది సేమ్ ప్రోడక్ట్ పంపిస్తే దాన్ని రిక్రెసివ్ బాంబ్ అంటారు. అదే నార్మల్ బాంబ్లో ఏంటంటే మెటీరియల్ ఏ పంపిస్తే మెటీరియల్ బి రావచ్చు, మెటీరియల్ ఏ పంపిస్తే మెటీరియల్ బి రావచ్చు. ఓకే, సో అంటే ఎఫ్జీ ప్రోడక్ట్కి కాంపోనెంట్స్ వేరే ఉండొచ్చు, కానీ రిక్రెసివ్ బాంబ్లో కాంపోనెంట్ సేమ్ ఉంటుంది, ఎఫ్జీ ప్రోడక్ట్ సేమ్ ఉంటుంది. క్లియరా? ఓకే, ఒక 2 minutes 5 minutes బ్రేక్ తీసుకోండి. ఓకే, విల్ కనెక్ట్. ఓకే సార్. ఓకే.